Recording in progress. Already hope I'm very confident. అది 100% చెప్తాను. అందరూ ఏం చెప్తాం మా పాత క్లాసెస్ ఆల్రెడీ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువ చెప్పేటమ్మా ఏదో డిసైడ్ అయిపోయారు మా స్టాఫ్ చెప్పుకుంటారు క్లాస్ బిజీగా ఉన్నాను ఏం కదా ఎగ్జామ్ పెడుతున్నారు గట్టిగా చెప్పండి మా పాత క్లాసులు చెప్తున్నావా మా పాత వాళ్ళు మనకు పాలసీ ఉంది కదా అందరూ ఏం చేయాలంటే మ్యూట్ తీసేయాలి ఎవరైతే మ్యూట్ తీసేయలేదో వాళ్ళని రిమూవ్ చేసుకుంటారు 1 minute టైం ఇద్దాం అందరు మ్యూట్ తీసేయాలి అందరు మ్యూట్ తీసేయాలి మ్యూట్ తీయని వాళ్ళని రిమూవ్ చేసేస్తాం తీయాలి ఎవరైతే మ్యూట్ తీయలేదో వాళ్ళు రిమూవ్ చేశారు జాహ్నవి రిమూవ్ చేసేస్తాం మ్యూట్ తీయమన్నానమ్మా తెలుగు అది తెలుగు అర్థం అవుతుందా తీయాలి మళ్ళీ అర్థం చేయలేదు ఓకేనా శ్రీలత రిమూవ్ చేసేస్తాం శ్రీలత బాబు శ్రీలత ఫోన్ చేసి చెప్పండి రిమూవ్ చేసేసి మా పాత క్లాస్ ఒకటి జరిగింది ఈ టాపిక్ ద థింగ్ ఈస్ ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ అయిపోయింది బుక్స్ అప్డేట్ చేస్తాం మళ్ళీ ఎవరైతే మీట్లో పెడితే ఎందుకు సార్ ఇలా ఉంటున్నారు ఎందుకు ఇలా ఉంటారంటే ఇలానే ఉంటారు ఎందుకు అంటే ఫెయిల్ అయిన తర్వాత నన్ను బ్లేమ్ చేయదు ఈ ఇన్స్టిట్యూట్లో సరిగా చెప్పరు సరిగా ఈ కామెంట్ ఎవరు చేస్తారు తెలుసా అసలు రెగ్యులర్ క్లాస్ రానివాడు క్లాస్ అంటే సీరియస్గా లేని వాళ్ళు వీళ్ళు చేసే కామెంట్ ఇన్స్టిట్యూట్లో అంటే సరిగ్గా పట్టించుకోరు నేను ఇక్కడ నేను సార్ ఉంటారు అప్పుడు ఎపిసోడ్ చేసింటాను నా క్లాస్ స్కిప్ చేసేయచ్చు ఎవరైతే సీరియస్గా లేరో వాళ్ళు నా క్లాస్కి రావద్దు వచ్చేటట్లయితే సీరియస్గా ఉండండి సీరియస్గా చదవాలి సీరియస్గా నా క్లాస్ అటెండ్ అవ్వదు నా క్లాస్ అటెండ్ అయ్యేటట్లయితే సీరియస్గా ఉన్నామంటే రోజు మిస్ అయితే నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఆ క్లాస్ చూసాడు చూడలేదు అంటే ఈ క్లాస్ అర్థం సరే చూడలేదు క్లాస్ ఏదో నీ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పలేదు రావద్దంట ప్రొఫెషనల్ కోర్స్ అనేది పార్ట్ క్లాస్ అర్థం కాకపోతే ఇది కంటిన్యూ చేయలేదు
పీటీ స్పెషల్ పీటీ అనేది చాలా కష్టం. ట్రై చేస్తాను కానీ 10th క్లాస్ అర్థం చేసుకున్నాను నేను, పాత క్లాస్ అర్థం చేసుకోకుండా కొత్త క్లాస్. ఇంకా ఇంటర్మీడియట్ కూడా టౌన్ ఫస్ట్ నేను ఏదైతే జరిగిందో అలా చేస్తాను. మీకు మీకు ముందే చెప్పుకుంటారు కదా జాయిన్ అయ్యేటప్పుడే గ్రూప్లో ఉంటాయి కదా, యూట్యూబ్లో పెడతారు కదా, ఫోన్ చేస్తే యూట్యూబ్లో పెడతారు కదా. ఇది వీటి ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరమ్మా, మనమే కనుక్కోవాలి. వెరీ గుడ్. నువ్వు రేపు చేస్తావు ఈరోజు నాకు తెలుసు మేము ఆల్రెడీ చూసి చాలా రోజులు వెళ్ళలేదు ఇవన్నీ నేను విన్నాను కదా. సరే అవును, మా పాత క్లాస్ విన్న వాళ్ళు ఒక్కసారి రెస్పాండ్ అవ్వాలి. మా పాత క్లాసెస్ నాకు తెలిసి సాయి కిరణ్ గారు. మా పాత క్లాస్లో టాక్స్ టాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ ఇయర్ నుంచి ఇండియాలో వచ్చిందని చెప్పుకున్నాం. ఐ థింక్ బేసిక్ రైట్. మా బేసిక్ బుక్ ఓపెన్ చేయండి, బేసిక్ బుక్ ఓపెన్ చేయండి. మా అందరూ ఆన్లైన్ వాళ్ళు కూడా బేసిక్ బుక్ ఓపెన్ చేయండి. మీకోసం నేను కష్టపడి మళ్ళీ పాత క్లాస్ ఒకసారి రివైజ్ చేస్తాను. సర్జరీ జరిగేది ఇప్పుడు కూడా నలుగురిలో కనిపిస్తుంది, సిస్టమ్ కూడా కొంచెం కొంచెం కనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా సరిగా కనిపించలేదు. 2 డేస్లో ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడప్పుడు స్పెక్స్ పెట్టుకుంటాను. ఈ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. 2 డేస్ మరీ డిలే అయిపోద్దని క్లాస్ వచ్చేసాను. సో మా బేసిక్ బుక్ ఓపెన్ చేశారా అందరూ? మా ఒక క్లాస్ ఉంటుంది, అది చూడండి. అన్న ఇది ఏం కాదు. అప్పుడప్పుడు నేను ర్యాగింగ్ చేస్తూ ఉంటాను, మీరేం భయపడదు. లైక్ సో ట్యాక్స్ ఆ సబ్జెక్ట్ ఏంటమ్మా? డైరెక్ట్ ట్యాక్స్. గ్రూప్ 2లో అయితే ఆడిటింగ్, ఫస్ట్ గ్రూప్లో అయితే డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈవెన్ ఫైనల్లో కూడా సేమ్ ఆర్టీ సబ్జెక్ట్స్. బట్ ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, జిఎస్టీ రెండు కలిపి 100 మార్క్స్. ఓకే. సో ఈజీ సబ్జెక్ట్ అమ్మా. ఇంతవరకు పాస్ట్ బ్యాచెస్ ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ఉన్నారో వాళ్ళందరూ చాలా ఈజీగా ఫీల్ అయ్యే సబ్జెక్ట్. 60 అబౌవ్ తెచ్చుకునే సబ్జెక్ట్. బిలో వస్తే 60 అబౌవ్, లేకపోతే 30 బిలో. ఆ మధ్యలో ఏదో అలా వస్తుంది. అది ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఎలా మార్క్స్ తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని ఒక సమరీ లాగా చెప్తుంది. అది మళ్ళీ అలాగో లాస్ట్లో రిపీట్ చేస్తాను. యాక్చువల్లీ మై ఫస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మై లాస్ట్ క్లాస్. నేను ఫస్ట్ క్లాస్లో ఏదైతే చెప్పానో మళ్ళీ అదే లాస్ట్ క్లాస్లో రిపీట్ అవుతుంది, సిలబస్ మొత్తం అయిన తర్వాత. దట్స్ రైట్. అది మిస్ అవ్వరు మీరు. బట్ ఇంకొక క్లాస్ కూడా జరిగింది సార్, లాస్ట్ బట్ 1 క్లాస్, అందులో ఇదే డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో టాక్స్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి అరేజ్ అయింది. ఏంటి సార్ లాటిన్ వర్డ్ అంటే టాక్స్. ఇట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్స్. ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్. ఆన్లైన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది. మాకు మీ వాయిస్ గ్రేట్. ఓన్లీ సాయి కిరణ్ గారు మాత్రమే రెస్పాండ్ అవుతాను, మిగతా వాళ్ళు అవ్వట్లేదు. అది పనిష్మెంట్ ఇంపోజిషన్ ఇస్తారమ్మా అందరికి. అందరి మీద ప్రియా రెస్పాండ్ అవ్వమ్మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్? ప్రియా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ ప్రియా? మైక్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. సరే, మా పేరేంటో చెప్పమా. సాహితి. సాహితి. ఇంకొకళ్ళు ఎవరైనా? అవును కనుక పెట్టుకుంటాం ఈ రోజు. వన్ థింగ్ మీరు రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది క్లాస్. సేమ్ టైం ఏదో బతిని ఆడుకుంటూ
సార్లు చెప్తాను. ఫేస్ టు ఫేస్ అయితే డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వాలి. మీరు ఆన్లైన్లో ఉన్నా రెస్పాండ్ అవ్వరు 99%. బట్ ఆన్లైన్లో వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంతకు మించి ప్రెజర్ చేయను మీకోసం. రెస్పాండ్ అయితే బాగుంది. సో 1 5 డే ఏమవుతుంది సార్ అంటే మీరే చూస్తారు. అసలు ఎవరు మాత్రం పట్టించుకుంటాను. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి డౌట్ అయితే రెస్పాండ్ చెప్తారు తర్వాత. సో ఒక 2 days వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం. రెస్పాండ్ అయితే చూద్దాం. రెస్పాండ్ అవ్వకపోతే ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవుతారు కదా, వాళ్ళ గురించి ఏదో పట్టించుకుంటాం. మనకి సంబంధం లేదు. నాకు అర్థమైందా లేదా చాట్ బాక్స్ ఏం ఓపెన్ చేయదు. ఓన్లీ ఫేస్ టు ఫేస్. 2 days టైం ఇస్తున్నా, రెస్పాండ్ అయితే అయినట్టు. లేకపోతే ఆన్లైన్ ఉందనేది కూడా మర్చిపోయి చెప్తున్నాం. రెస్పాండ్ అవ్వమంటాడు. రైట్. మా ట్యాక్స్ మీనింగ్ ఏంటన్నా ద రేట్. సో హూ ఇంట్రడ్యూస్ ద ట్యాక్స్ ఇన్ ఇండియా? ఇండియాకి ట్యాక్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? హూ? సర్ జేమ్స్ విల్సన్. వెన్? సార్ ఫైన్. ఇదంతా ఫర్ ది జనరల్ నాలెడ్జ్ అండ్ నాట్ ఫర్ ఎగ్జామ్స్. ఓన్లీ ఫర్ నాలెడ్జ్. బట్ దిస్ ఈస్ ఫర్ ఎగ్జామ్స్. సో వాట్ ఈస్ ట్యాక్స్? డెఫినిషన్. ట్యాక్స్ is the fees charged by the government. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ సార్? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? ఎస్, బోత్ విల్ చార్జ్ సమ్ టైప్స్ ఆఫ్ టాక్సెస్. అవి ఎవరెవరు ఏ టాక్సెస్ కలెక్ట్ చేస్తారని తర్వాత వస్తుంది. బట్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ది ట్యాక్స్. ఓకే సార్, దేని మీద కలెక్ట్ చేస్తారు? యా, సూపర్. ట్యాక్స్ ఇస్ ద ఫీస్ చార్జ్డ్ బై ది గవర్నమెంట్ ఆన్ ది ఇన్కమ్, ప్రొడక్ట్, యాక్టివిటీ. ఒకప్పుడు ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రొడక్ట్ అంటే ఒకప్పుడు వ్యాట్ ఉండేది, ఇప్పుడు జిఎస్టీ అయింది. యాక్టివిటీ అంటే సర్వీసెస్, ఒకప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు మొత్తం జిఎస్టీ అయింది. సో ప్రొడక్ట్ అయినా యాక్టివిటీ అయినా ఒకప్పుడు వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ అవన్నీ బెట్ చేసి ఇప్పుడు జిఎస్టీ. ఎవరైనా జిఎస్టీ ఫుల్ ఫామ్ చెప్తారా? అనుకున్నాం ఆన్సర్ చెప్పారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ మీన్స్ ప్రొడక్ట్, సర్వీస్ మీన్స్ యాక్టివిటీ. Income means income tax. There are two types of taxes in India. First one is a direct tax. It's nothing but income tax. Second one is the indirect tax. So మనం చాలా డీటెయిల్ గా డైరెక్ట్ టాక్సెస్ ని, ఇండైరెక్ట్ టాక్సెస్ ని చూస్తాం. ప్రస్తుతానికి డెఫినేషన్ ని మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సార్ అదేంటి సార్, మాకు అర్థమైంది, మీకు అర్థమైంది. అర్థం అవడానికి రావడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీకు అర్థమైంది. ప్రొడక్ట్ మీద, ఇన్కమ్ మీద, యాక్టివిటీ మీద, అండ్ 2 types of taxes in India, direct tax, indirect tax. Yes, you have understood. Doubt. But you can't write it. అంటే అందరూ కాదు. అంటే నీకు వచ్చింది అని ఎప్పుడు అంటావు? ఎగ్జాంపుల్ అదే కదా చేయాల్సి. నాకు అర్థమైంది మార్క్స్ వేస్తాడా, రాస్తే మార్క్స్ వేస్తాడా? ఒక 1 minute స్పెండ్ చేద్దాం దాని మీద. అడగవచ్చు డెఫినేషన్. I give 1 minute. ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. ఆన్లైన్ వాళ్ళు వద్దు వస్తారు. మా కంగారు పడితే ఆన్లైన్ వాళ్ళు రైట్. మీరు అందరూ చెప్పండి. There are 2 types of taxes. Anyone from online? ఒక్కళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. Anyone from online. Okay. The fee collected by the product and activity. There are 2 types of taxes. Direct and indirect tax. First, why they collect taxes? ఎందుకు taxes collect చేస్తారు? ఎందుకు taxes collect చేస్తారు? అది ఇంకా కొంచెం డీటెయిల్ గా డయాగ్రామ్ చూసి చెప్పండి. Why they are collecting taxes? Based on this picture, ఎందుకు గవర్నమెంట్ taxes collect చేస్తుంది? ఆ tax ని ఎక్కడ యూజ్ చేస్తారు? మీకు
అని చెప్పాలి ఆ డయాగ్రామ్ చూసి. ప్రొవైడింగ్ కన్స్ట్రక్టింగ్ రోడ్స్ డ్యామ్స్, ఇంకా సర్వీసెస్ టు ది పబ్లిక్, నథింగ్ బట్ వెల్ఫేర్ సర్వీసెస్. ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, హెల్త్ కేర్ సర్వీసెస్, వెల్ఫేర్ స్కీమ్స్. కాంట్రవర్షియల్ క్వశ్చన్. గవర్నమెంట్ ఈ ట్యాక్సెస్లో ఎక్కువ అమౌంట్ని వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ యూజ్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే డెవలప్మెంట్కి ఎక్కువ యూజ్ చేయాలి? వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ యూజ్ చేయాలా, డెవలప్మెంట్ అంటే ఈ పథకం ఆ పథకం అని ఎక్కువ యూజ్ చేయాలా ఈ ట్యాక్స్ని, డెవలప్మెంట్కి ఎక్కువ యూజ్ చేయాలి, రోడ్స్ డ్యామ్స్ కంపెనీ డెవలప్మెంట్గా దేనికి ఎక్కువ యూజ్ చేయాలి? అఫ్కోర్స్ రెండింటికి యూజ్ చేయాలి, దేనికి ఎక్కువ బెటర్? డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఫ్రీ బస్ ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదండి, అందుకని నేను అడుగుతా, అమ్మ ఫ్రీ బస్ వద్దా మీకు? వద్దా? వాళ్ళు కూడా వద్దంటున్నారండి. బికాస్ వీఆర్ కామర్స్ స్టూడెంట్స్ యాక్చువల్లీ వీ డోంట్ యాక్సెప్ట్ ఫర్ ఫ్రీ. బయట అమ్ముతూ అంత మాకు ఇవ్వలేదు ఫ్రీ బస్. ఆంధ్రాలో ఆగస్ట్ 15 నుంచి అనుకుంటా, తెలంగాణలో అలాగా ఫ్రీ బస్సెస్. సరే ఎనీవే, దాన్ని వెల్ఫేర్ స్కీమ్స్కి యూజ్ చేయవచ్చు, తప్పదు. బట్ అది ఎఫెక్టివ్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. అలా డీటీలో కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం, పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫస్ట్ చాప్టర్లో నాకు చాలా కనిపిస్తుంది మీకు, చాలా వరకు డీల్ లేదు. మీరు ఏం పర్లేదు, ఈ వీడియో బయటకు వెళ్ళదు, రికార్డ్ అవుతుంది కానీ బయటకు వెళ్ళదు, చూపించాం, పోలీస్ కేసు బ్లేమ్ అవ్వో, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్. ఓకే, సో వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా? మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఒక ఇంట్లో ఒక 3 sons ఉంటారు, వాళ్ళకి షేర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. వన్ థింగ్ కన్క్లూజన్ ఈస్, సార్ మీకు ఇండియాలో ఇన్కమ్ ఎక్కువ వస్తే ట్యాక్స్ కూడా ఎక్కువ పెట్టాలి. సో దర్ ఈస్ అ పాపులర్ రీల్, యాక్చువల్లీ బడ్జెట్ రీసెంట్ ఎలక్షన్స్ కదమ్మా, జనరల్గా ఫుల్ ఇయర్ బడ్జెట్ రాదు, ఆ ఎలక్షన్స్ ఇయర్లో మాత్రం హాఫ్ ఇయర్కి వస్తుంది. జనరల్గా బడ్జెట్ ఎప్పుడు ఫుల్ ఇయర్కి ఉంటుంది, ఫిబ్రవరి. బట్ ఎలక్షన్స్ ఇయర్లో మాత్రం గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అవుతుందో వాళ్ళు బడ్జెట్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ హాఫ్కి ఒక బడ్జెట్, సెకండ్ హాఫ్కి ఒక బడ్జెట్. దిస్ ఈస్ ద ఎలక్షన్ ఇయర్ కాబట్టి అలా జరిగింది. దర్ ఈస్ అ కాంట్రవర్షియల్ ఇష్యూ. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని అడుగుతారు, ఎవరు అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళకి అది అప్లై అవుతుంది, మీకు అప్లై కాదు రేట్స్, అడ్వాన్స్డ్గా చెప్తారు ఇండియాలో రేట్స్. సో మేము కష్టపడి సంపాదిస్తున్నాం, మేము కష్టపడి ట్రేడింగ్ చేస్తున్నాం, మేము కష్టపడి గెయిన్ తీసుకుంటున్నాం, అందులో మీరు 40% షేర్ తీసుకుంటున్నారు. కష్టపడేది ఎవరు? మేము. ఇంట్లో షేర్ ఊరికే తీసుకునేది ఎవరు? గవర్నమెంట్. సో సరే తీసుకున్నారు, దట్ ఈస్ ఆల్ వైట్ మనీ నా బ్యాంక్లో ఉంది. మళ్ళీ ఆ వైట్ మనీని పెట్టి నేను ఒక బిల్డింగ్ కొనుక్కుంటే మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, మళ్ళీ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ అని, మళ్ళీ ఆ వైట్ మనీని స్పెండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ దానికి ట్యాక్స్, మళ్ళీ స్పెండ్ చేసి ఏమైనా చేసుకుంటే మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ దాని మీద ట్యాక్స్. సో ఇలా ట్యాక్స్లు కట్టుకుంటూ పోవాలా ఇండియాలో అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ వేస్తే సీతారామన్ గారు చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్తారు. వీడియో చూడండి, ఆన్సర్ నేను ఇక్కడ చెప్తాను. ప్రోగ్రెస్ ఎక్కువ సంపాదిస్తుంటే ఇండియాలో అల్టిమేట్గా ఎక్కువ ట్యాక్స్ ఎందుకు సంపాదిస్తున్నావు, ట్యాక్స్ కట్టాలి ఫీలింగ్ వచ్చేలా చేస్తాను. నాకైతే ఏడుపు వచ్చింది నా రిటర్న్ చేస్తాను, నేను అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు ట్యాక్స్ కూడా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ సంపాదించినాక సగం ట్యాక్సెస్కే కట్టేస్తాను, జిఎస్టీ అని చెప్పేసి. మీ దగ్గర జిఎస్టీ మీకు బిల్లో ఏం వేయట్లేదు కానీ మీ తరఫున నేను కడుతున్నాను, జిఎస్టీ కూడా అట్లా సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఎక్కువ సంపాదిస్తుంటే మీకు ట్యాక్స్ కూడా ఎక్కువ అయిపోతుంది. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్. ఆ కాస్ట్ బ్యూటిఫుల్ కాజ్, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి పంచాలి అనేది మంచి నిర్ణయం, మంచి ఆలోచన. నాకు హ్యాపీ మా దగ్గర తీసుకొని, అంటే నేనే ఉన్నవాడిని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా.
తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది మంచి ఆలోచన. బట్ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఇంకొక రూపాయి అడిషనల్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేదని నేను అనుకుంటున్నాను. మై ఒపీనియన్, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. నాకు తెలియదు అసలు. సో ఆ పాలిటిక్స్ ఏం నాకు చేత కాదు, నాకు తెలియదు. ఐ జస్ట్ అనుకుంటున్నాను అంతే. సిస్టమ్ సరిగా లేదు. It is a democratic country and we have a strong policies and we have a strong processes. We have a strong act, income tax act. Progressive nation is a beautiful thing. ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకొని లేని వాళ్ళకి పంచడం అంటే చాలా మంచి ఆలోచన. ఏ కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, మన కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ప్రోగ్రెసివ్. ఏంటమ్మా ప్రోగ్రెసివ్ నేషన్ అంటే? ద మోర్ వి ఎర్న్, ద మోర్ వి నీడ్ టు పే taxes. Tax rate should go up as income rises. ఇన్కమ్ పెరిగే కొద్ది నీ ట్యాక్స్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, ట్యాక్స్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా బేసిక్ లిమిట్ ఉన్నాను, చాలా 10 lakhs బిలో ఉన్నాను, నాకు 5% ట్యాక్స్ రేట్ అయితే నువ్వు 10 lakhs అబౌవ్ ఉంటే నీకు ట్యాక్స్ రేట్ 30%. నేను 5% కడితే చాలు, నువ్వు 30% కట్టాలి. నువ్వు నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, ట్యాక్స్ కూడా ఎక్కువ. కీవర్డ్ చెప్పండి అందరూ. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా? ప్రోగ్రెసివ్ టాక్సేషన్. వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్? Meaning, the more we earn, the more we need to pay taxes. That means tax rate should go up or rises when income rises. So, last class. Okay. History of taxation. So we have a Income Tax Act 1922 earlier. Earlier is before independence. ఇండిపెండెన్స్ రాకముందు మనం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922 బ్రిటిషర్స్ వచ్చేవారు కదా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సైలెంట్. మీరు చెప్పండి అమ్మా, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ రాగానే మనం మన యాక్ట్ రాసుకున్నాం. అబ్జర్వ్ వన్ థింగ్, 1947 ఇండిపెండెన్స్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది చూడండి. Why? రిపబ్లిక్ అంటే కాన్స్టిట్యూషన్, అది కూడా 1956లో రన్ చేసింది కదా. 1961. ఐ హ్యావ్ ఎ డౌట్, అప్పటి వరకు మరి ఏం చేశారు? ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయలేదా? ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయలేదా? నా డౌట్ ఏంటంటే 61 వచ్చింది, ఓకే ఫైన్, మీరు ఏదో ప్రిపేర్ చేసుకున్నారు, కమిటీలు వేసుకున్నారు, చేసుకున్నారు. అప్పుడు వరకు మరి ఏది ఫాలో అయ్యారు మీరు? అదే ఏది 1922 అంటే 1922 ఫాలో అయ్యారు. నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను 1961 ఫాలో అవ్వాలా, 1922 ఫాలో అవ్వాలా? కాదు, ఏది చదవాలి, రెండు చదవాలా, ఏదో చదివితే జరుగుతుంది. హిస్టరీ చదువుకున్నారు చిన్నప్పుడు, మీరు చదువుకున్నారా? హెడ్డింగ్ కూడా అదే పెట్టాను. 1922 యాక్ట్ ఏదైతే ఉందో, అదే రాశాను నేను డేట్. 1922 యాక్ట్ అది ఎందుకు రాశానంటే, లాస్ట్ బ్యాచ్ వాళ్ళు, మీరు రికార్డింగ్స్ పాత బ్యాచ్ వాళ్ళు, ఇండిపెండెన్స్ ఎప్పుడు కూడా వచ్చింది అంటే 1947 ఎవరు చెప్పారు? క్లాస్ ఆఫ్ క్లాస్ 1975 చెప్పారు. 75 ఇండిపెండెన్స్ అంట. 1945 చెప్పారు. వీడియో వినండి, డిలీట్ చేస్తుంటారు, ప్లే చేస్తే బదిలే ఉంటారు. అసలు నేనైతే నవ్వుకుంటూనే ఉన్నా, అసలు క్లాస్ మొత్తం అసలు 10 minutes 15 minutes నవ్వుతూనే ఉన్నా. వాళ్ళు చెప్తూనే ఉన్నారు అంటే కావాలని చెప్పారు అనుకుంటే కాదు, సీరియస్ చెప్పారు. క్లాస్ మొత్తం ఎవరు చెప్పారు? వీడియోని ప్లే చేస్తారు, మా స్టాఫ్ని అడిగి ప్లే చేయండి. అందుకని అక్కడ రాశాను, చేంజ్ లేదు. 1940. సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను 1922 యాక్ట్ చదవాలా వద్దా? ఎస్ఆర్ 22 చదవద్దు, చదవకూడదా? ఓకే, 22 వద్దంటే 22 చదవాలా? యా, ఫైనల్ ఆన్సర్ ఎస్ఆర్ 22 వద్దు. 22 ఎస్ఆర్
పోతుండదు. ఆ యాక్ట్ చదవాలా వద్దా ఎస్ఆర్ నో. అదంతా 22 చదవనా వద్దా? చదవాలి, 22 చదవాలి. 22 వద్దు అసలు, 61 చదవాలి. సో ఆన్సర్ ఈస్ వద్దు. ఎందుకంటే 61 రీప్లేస్. సో 22 అనేది లేదు, రీప్లేస్ చేసింది. ఏ యాక్ట్ రీప్లేస్ చేసింది? 1961. హిస్టరీ కదా చదువుకోవాలి కదా, చాలా మంది ఒపీనియన్ ఉంటుంది. సార్ చెప్పలేదు గురించి మాట్లాడలేదు, మన సిలబస్లో లేదు, మన సిలబస్లో లేదు. 1961 యాక్ట్ 1922 యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది. రీప్లేస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఏ యాక్ట్ చదువుకోవాలన్నా 1961, 1922 యాక్ట్ చదవాల్సిన అవసరం లేదు. రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. రూల్స్ ఏంటి ఉంది మనకి, ఇంకా ఏమున్నాయేమో రూల్స్. వాట్ ఈస్ దిస్ యాక్ట్, వాట్ ఈస్ దిస్ రూల్స్ తెలియాలంటే అసలు యాక్ట్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి. ఎలా వస్తుందో మీకు తెలియాలి. ఒక యాక్ట్ ఎలా వస్తుంది? మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, స్టేట్ అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే ఎమ్మెల్యే ఉంటారు, సెంట్రల్ పార్లమెంట్లో అయితే ఎంపీసీ. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెంట్రల్కి సంబంధించింది కాబట్టి ఎంపీసీ ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ ఫామ్ చేస్తారు, బడ్జెట్ పెడుతుంది. మేము ఈ యాక్ట్ ఇదిగో ఇలా ఫ్రేమ్ చేసాము, మేము ప్రపోజ్ చేస్తాం పర్టికులర్ పార్లమెంట్లో బోత్ ది హౌసెస్ అప్రూవ్ అయ్యి ప్రెసిడెంట్ గారు అప్రూవల్ కూడా వస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అన్నాము అంటే అది అప్రూవ్ అయింది కదా, అప్రూవ్ అవ్వలేదు కదా. 1961లో సరే. రూల్స్ ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా, మన రూల్స్ ఏంటి? యాక్ట్ ఉంది కదా, రూల్స్ ఏంటి? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? యాక్ట్ కంటైన్స్ ది ప్రొవిజన్ ఆఫ్ లా. యాక్ట్ కంటైన్స్ ది ప్రొవిజన్ ఆఫ్. యాక్ట్ కంటైన్స్ ది ప్రొవిజన్ ఆఫ్ అంటే వెరీ సింపుల్. యాక్ట్ అనేది ఇదిగో ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంత ఇన్కమ్ ఉంటే ఇంత ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది, దాని మీద ట్యాక్స్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇన్కమ్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేవే ప్రొవిజన్స్. సో ఈ పర్టికులర్ యాక్ట్లో ప్రొవిజన్స్ ఉంటాయి. రూల్స్ ఏముంటాయి సార్? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్. మళ్ళీ చెప్పండి, ఆ ప్రొవిజన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ప్రొవిజన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? యాక్ట్లో. లెట్స్ టేక్ an example. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్. సో ఏంటి సార్ ఎగ్జాంపుల్? వెరీ సింపుల్. ఒక పర్సన్కి ఒక 1 lakh రూపీస్ ఎగ్జాంపుల్కి, ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఎంత ఉందమ్మా ఇతనికి చెప్పండి? ఇన్కమ్ ఎంత ఉంది? 10 lakhs. ఇతనికి ట్యాక్స్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే అంటే 1 lakh. ట్యాక్స్ ఎంత వచ్చిందమ్మా? 1 lakh. ఈ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్కడ చెప్పారు? రూల్స్లో చెప్పారు, యాక్ట్లో చెప్పారు. ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది రూల్స్లో చెప్పారా, యాక్ట్లో చెప్పారా? ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా యాక్ట్లో చెప్పారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటో చెప్పారు. ఇప్పుడు ఇది ఎవరు పే చేయాలి? ఎవరు పే చేయాలి? 1 lakh ఎవరు పే చేయాలి? నాకు పే చేస్తారా? ఎవరు పే చేయాలమ్మా? సిజీ అంటే ఏంటమ్మా? ఇది ఎక్కడ చెప్పారు? ఇది ఎక్కడ చెప్పారు? ఎక్సలెంట్. రోజులో ఏం చెప్పారు? అన్ని యాక్ట్లో చెప్పారు. ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి యాక్ట్లో చెప్పారు,
provision is there. Provision is there. Income tax act 1961. Provision is there. Section only. 1 lakh rupees government pays. ఏ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు అనుకున్నాం. ఇక్కడికి ఏంటి మోడీ తాతని కలిసి డబ్బులు ఇద్దాం గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ రైట్. మరి ఎక్కడ పే చేయాలి? మోడీ తాతయ్య గొప్ప సరే నిర్మలా సీతారామన్ మరి ఎక్కడ పే చేయాలి? డిపార్ట్మెంట్ ఎక్కడ? ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే ఉంది కదా. డబ్బులు తీసుకుని తీసుకోవట్లా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకున్నారు, పొరపాటున తీసుకెళ్ళారు. డబ్బులు తీసుకున్నారు కెమెరాల్లో చూస్తారు. డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తున్నా తీసుకోవట్లేదు. ఏంటంటే ట్యాక్స్ ట్యాక్స్ ఇలా కాదు తీసుకోవాలా అని పంపించేసి అది నేను అడిగానమ్మా. తప్పే ఉంది ట్యాక్స్ తీసుకో. నా దగ్గర నెట్ లేదు. నాకు తెలియదు. To get access within a 1 week, right? GDA type. నాకు రాదు. మా ఊర్లో నెట్ లేదు. నాట్ అ ప్రొడక్ట్, ఇట్స్ ఇన్కమ్ ట్యాక్స్. జిఎస్టీ లేదు. చెప్పండమ్మా ఎట్లా పే చేయాలి? నా దగ్గర నెట్ లేదు. నెట్ సెంటర్కి వెళ్ళాలి. నాకు తెలియదు. మా ఊర్లో నెట్ మా నెట్ సెంటర్ ఊర్లు ఏమున్నాయి నేను చూపిస్తా. మా క్లయింట్లు ఉన్నారు ఆ ఊర్లో కూడా. ఫార్మర్ ఇదే రైస్ మిల్ ఉంటుంది, అతనికి ఏమీ తెలియదు. అతనికి ఇన్కమ్ చాలా మంచిది కదా. ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. చాలా డబ్బులు వస్తాయి. ట్యాక్స్ కట్టాలి. ఏమన్నా అడిగితే నాకు తెలియదు. నెట్ లేదు మా ఊళ్ళో. కీబోర్డ్ కీప్యాడ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ తీసుకోవట్లేదమ్మా. లేదు చార్టెడ్ అకౌంటెంట్ ప్లీజ్ అడుగుతున్నాను. Deducted from the salary, specified salary. It is not salary, it is a business. You are thinking, but we have not thought about the tax calculation. Tax calculation ఆలోచించాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ప్రొవిజన్ చెప్పాను, ఇలా 10% అని 5% అని చెప్పాను. అంటే నేను పల్లెటూరులో ఉన్నాను, 5% పని చేయదు అంటాడు. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, 5% రాదు అంటాడు. ఇంకా క్యాలిక్యులేషన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉందా అందులో? లేదు. అది ఎవరు ఎలా ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా వస్తుంది. నేను క్యాలిక్యులేటర్లో చేస్తాను, నువ్వు సిస్టంలో చేస్తాను. నీ దగ్గర సిస్టమ్ లేదు అంటే క్యాలిక్యులేటర్లో చేయి. క్యాలిక్యులేటర్ లేదు అంటే వాళ్ళు లెక్కతో చేయి.
ప్రాక్టికాలిటీ లేదు ఇక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి అని దాంట్లో ప్రాక్టికల్ ఇష్యూ. ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాక్టికల్ ఇష్యూ ఏం లేదు. ప్రొసీజర్ చెప్తాను, అది ఎవరైనా ఎక్కడైనా ఇండియాలో ఏ కార్నర్లో ఉన్నవాడైనా అది ఫాలో అవ్వాలి. దానికి ప్రాక్టికల్ సినారియోస్కి సంబంధం. క్యాలిక్యులేషన్కి ప్రాక్టికల్ సినారియోస్, మా దగ్గర నెట్ లేదు, మా దగ్గర సిస్టమ్ లేదు, లేకపోతే డిపార్ట్మెంట్ లేదు, మా దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ లేదు, ఇవన్నీ సంబంధం. ఎవ్రీబడి కెన్ ఫాలో దట్ క్యాలిక్యులేషన్. But the payment of tax to the government involves the practical issue. నేను దాన్ని ఎలా డీల్ చేయాలి? డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి క్యాష్ అలవాట్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎప్పుడైతే క్యాష్ గవర్నమెంట్ పర్సన్స్ పెడుతున్నారో ట్యాక్స్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి పెట్టుకుంది గవర్నమెంట్. డిపాజిట్ చేసి అప్రూవ్ చూపించాలి. డైరెక్ట్గా ఎంప్లాయీకి ఇస్తే ఆ ఎంప్లాయీ వెళ్ళిపోతే దట్ ఈస్ నాట్ అ స్మాల్ అమౌంట్, రైట్? చిన్న అమౌంట్ అనుకో గవర్నమెంట్ ఏం పట్టించుకోదు. ఎంప్లాయీ చేతిలో పెడితే అక్కడ లాస్. అందుకని గవర్నమెంట్ అకౌంట్కే డిపాజిట్ చేయొచ్చు. సరే, గవర్నమెంట్ అకౌంట్కి డిపాజిట్ చేయాలి, ఎలా చేయాలి? నా దగ్గర నెట్ ఉంటే ఆన్లైన్ ఇంటర్నెట్ చేస్తాను, నెట్ లేదు, నియరెస్ట్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఏ అకౌంట్లో? గవర్నమెంట్ అకౌంట్. నా దగ్గర బ్యాంక్ లేదు, దగ్గర బ్యాంక్ ఉంటుంది. నియరెస్ట్ బ్యాంక్ పక్కన టౌన్లో తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో చూపించు. మా దగ్గర డిపార్ట్మెంట్ లేదు. ఇది మాన్యువల్. ఆన్లైన్లో ఆన్లైన్లో వేయాలి, లేదా డిపార్ట్మెంట్ నీకు ఆన్లైన్ దగ్గర నెట్ లేదా పక్కన టౌన్లో ఉన్న డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపిస్తే వాళ్ళు ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ లేదా ఆన్లైన్లో అన్నా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆన్లైన్లోనే వేస్తారు. అప్పుడు మేము మాన్యువల్గా వేసుకోవాలి. మాన్యువల్గా నేను రిటర్న్ వేసిన రోజు మాన్యువల్గా ఫామ్ ఫిల్ చేసి డిపార్ట్మెంట్కి వెళ్ళి ఈడీ బ్యాంక్లో ఈడీని ఫామ్కి అటాచ్ చేసి ఈడీ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఫామ్లో ఫిల్ చేసి మాన్యువల్గా రిటర్న్ ఫైల్ చేసి నేను మా జనరేషన్ ఫోన్స్ ఫస్ట్ చూసింది మా జనరేషన్. దీనికి మా ముందు జనరేషన్ మేబీ చూసుకుండకపోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ so where there is a provision and it has a practical implementation. నాకు ఫెసిలిటీ లేదు, బ్యాంక్ ఫెసిలిటీ లేదు, నాకు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు, ఇలా ఉన్నప్పుడు రూల్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రొవిజన్ దగ్గర, ఆ ప్రొవిజన్ అన్నిటికీ ఏముంటుంది కదా, మా రూల్స్. ఎగ్జాంపుల్, రెండో ఎగ్జాంపుల్, ఇంకా 2 సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తే ఆపేస్తాను. ఇంకా తర్వాత ఫర్దర్ మీకు చాలా వస్తాయి, మీరే కనెక్ట్ అవుతారు. సెకండ్ ఎగ్జాంపుల్, there is a provision in income tax. If you are a business person, as I am a businessman, you are paying. మీకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా బిజినెస్ అని, మీరు ఎక్స్పెన్సెస్ ఇంటర్ అయితే నేను దాన్ని ఎందుకు చేయను ఏంటి సార్? సరే, అంటే నీకు నేను ఒక ప్రోడక్ట్ కొన్నా, మీరు బిజినెస్ చేయాలంటే పే చేయాలి కదా. మీరు పే చేస్తాం, శాలరీస్ పే చేస్తాం, నా పర్చేజెస్ చేస్తే రా మెటీరియల్ పే చేస్తాం. నువ్వు బ్యాంక్ ద్వారా పే చేస్తేనే నేను అది నమ్ముతాను, క్యాష్ ద్వారా పే చేస్తే నేను నమ్మను. 10,000 వరకు వదిలేస్తాను. ఎంతవరకు? ఇన్కమ్ ట్యాక్స్. దీనికి రూల్స్ ఉంటాయి అంటారా లేదంటారా? దీనికి రూల్స్ అవసరం లేదు. ఈ ప్రొవిజన్కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుందా ఉండదా? ప్రాక్టికల్ ఉంటుంది. నువ్వు 10,000 లోపు ఎక్కడ చేస్తా ఉన్నావు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో 10,000 మించి పేమెంట్ ఉంటుంది, కానీ అక్కడ నేను ఆన్లైన్ పేమెంట్ చేయలేను. కొన్నిసార్లు నేను ప్రోడక్ట్ కొంటాను, రా మెటీరియల్ కొంటాను, వాళ్ళకి బ్యాంక్ పేమెంట్ చెక్ తీసుకుంటే ఎంప్లాయీ తీసుకుంటాడు చెక్ శాలరీ, కానీ పేమెంట్ చెక్లో ఇస్తే తీసుకోడు, క్యాష్ పే కావాలంటాడు. ఎగ్జాంపుల్,
డైలీ ఇస్తాను డేలో ఆ టైంలో 10,000 నుంచి విలేజెస్లోకి వెళ్ళానమ్మా. నాది పొటాటో చిప్స్ అమ్మా. నాది పొటాటో చిప్స్ నాకు పొటాటో. నేను షుగర్ కేన్ చేస్తున్నాను. నాకు రా మెటీరియల్ ఏంటి? షుగర్ కేన్. వెళ్ళాను ఫార్మర్ దగ్గరికి, షుగర్ కేన్ కొన్నాను 1 acreకి. డబ్బులు ఇస్తున్నాను చెక్. ఏం చేస్తానమ్మా చెక్ ఇస్తుంటే తీసుకుంటున్నారేమో. ఒకప్పుడు ఉండేది చెక్ అంటే తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెక్ అంటే తెలియదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ క్యాషే యాక్సెప్ట్ చేస్తారు ఫార్మర్స్. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ టు ది ప్రొవిజన్ అక్కడ రూల్స్ రాసుకుంటూ వచ్చాం. ఏం ముందర రాయొచ్చు కదా యాక్ట్లో తెలియదు. ప్రాక్టికల్ అది వచ్చేదాకా తెలియదు కదా. అందుకని రూల్స్ రాసుకుంటూ వెళ్తాం మీకు తెలిసినప్పుడల్లా. మేము ప్రొవిజన్స్ రాస్తున్నాం మాక్సిమం మాకు తెలిసినంత ఆలోచించి ఇది రావచ్చు ఇది రావచ్చు అని రాస్తున్నాం. బట్ ఇంకా ప్రాక్టికల్గా ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము మాకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక పాయింట్ని మేము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఐడి కార్డ్ ఇష్యూ చేద్దాం అనుకున్నాను, రోడ్ నెంబర్ సీరియల్గా ఇద్దాం అనుకున్నాను. అనుకున్నా ప్రొవిజన్ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది జరగదు. ఏదో ఇబ్బంది వస్తుంది. ఏంటి? సీరియల్ నెంబర్ ఇచ్చేటప్పుడు లైన్గా ఇస్తా అన్నావు కదా. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాయ్స్ ఇవన్నీ ఇచ్చేస్తే తర్వాత సీరియల్ నెంబర్ గర్ల్స్ సీరియల్. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇష్యూ వచ్చిందా లేదు? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ రూల్ అప్లై కాదు కదా. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలా జాయిన్ అవుతారు. ఆ ప్రొవిజన్ ప్రాక్టికల్గా మేము రాసేటప్పుడు ఈ ప్రాక్టికల్ డిఫికల్టీ వస్తుందని అనుకోలేం. ఆ ప్రొవిజన్ రాసే అది బ్లండర్ అయితే మార్చొచ్చు. అది బ్లండర్ కాదు. 99% అప్లై అవుతుంది. కానీ 1% ఇబ్బంది వచ్చినప్పుడు ఇదిగో ఈ రూల్ ఫాలో. ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీస్ వచ్చినప్పుడు ప్రాక్టికల్ ఇంపాసిబిలిటీ వచ్చిన ప్రొవిజనే తీసేస్తాం. బట్ అది అప్లై చేస్తాం అన్ని కేసెస్లో. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆన్లైన్లో రిటర్న్ వేసి ఆన్లైన్లో పే చేయి. అందరూ చేయగలరా? ఇది నేను రాసిన యాక్ట్లో అందరూ చేయగలరా? ఆన్లైన్లో అందరూ కట్టగలరా? దీనికి ఏం రాయాలి నేను ఇప్పుడు? రూల్స్ నాకు ఉంటుంది. రూల్స్ రాసుకుంటూ వస్తున్నాం, అది అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి చేయగలం. కానీ ఇప్పటికీ రూల్స్ ఎవ్రీ ఇయర్ రూల్స్లోనే ఎక్కువ అమెండ్మెంట్స్ వస్తాయి. ఎందుకు? కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు 1 ఎగ్జాంపుల్ ఇస్తే అంతకుముందు ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తాను నా దగ్గర. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేవు యాక్ట్లో. యాక్ట్లో చెప్పలేం కదా. యాక్ట్ ఎప్పుడు రాశాడు? 1960. అప్పుడు ఇంకా నెట్ కూడా లేదు. కాబట్టి ఇంకా ఎక్కడ ఉంటాయి ఈ నెట్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ మొన్న వచ్చినాయి కదా. ఫోన్పే ఎప్పుడు వచ్చింది? ఫోన్పే అనేది యాక్ట్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? రూల్స్ యాడ్ చేశాను. These are the primary thing to discuss about the practical application. అలా మన సిలబస్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. యాక్ట్ అయితే ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తాం, ఈవెన్ ఇంటర్ అంటారు. సో డిఫరెన్స్ అర్థమైందా? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ అర్థమైందా? యాక్ట్లో ఏం చెప్తాం మనం? ప్రొవిజన్. రూల్స్లో ఏం చెప్తాం? ఇంప్లిమెంట్ ఎలా చేయాలి చెప్తాం. కానీ కొత్త పాయింట్ అయితే కొత్తగా వేరే ప్రొవిజన్ అయితే చెప్తాం. ప్రొవిజన్ నువ్వు చెప్పాలి అనుకుంటే ఎక్కడ చెప్పాలి నువ్వు? రూల్స్లో ఏం చెప్పాలి? ఆ ప్రొవిజన్కి సంబంధించి నువ్వు ఇంప్లిమెంటేషన్ చెప్పాలి, అంతేగాని కొత్త పాయింట్ చెప్పు. నువ్వు ఇంకో ట్యాక్స్ పే చేయాలని చెప్పకూడదు. అంతేగాని ఎడిషనల్గా స్టూడెంట్స్ అందరూ ఇంకొక ట్యాక్స్ పే చేయండి రూల్స్లో. రూల్స్ ఆర్ మెంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్ ఇన్ ద యాక్ట్. ఆల్రెడీ యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్ని రూల్స్లో పెట్టాలి. యాక్ట్లో ఏదైనా ప్రొవిజన్కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటే అక్కడ సైలెంట్గా ఉంటే రూల్స్లో చెప్పాలి. అంతేగాని ఈ రూల్స్ లో చెప్పింది ప్రొవిజన్ ని డామినేట్ చేస్తూ కొత్త ప్రొవిజన్ ఒకటి క్రియేట్ చేయదు. బేసిక్ నేచర్ ఆఫ్ యాక్ట్ అండ్ రూల్స్. అంత డీప్ గా అవసరం లేదు. హౌ టు రీడ్ లా? ఫస్ట్ రీడ్ ద మీనింగ్ ఆఫ్ ది లా అండ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. హెచ్సి అంటే ఏంటమ్మా? అందరూ చెప్పండి. హెచ్సి అంటే ఏంటి? ఎస్సి అంటే ఏంటమ్మా? సుప్రీం.
అండ్ కొన్నిసార్లు మన కస్టమ్స్ అంటే ఏంటి, ఎవరైనా మన ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ విన్నారా ఎప్పుడైనా? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇండియాలో? ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్. బట్ యూఎస్ అండ్ యూకేలో ఫినాన్షియల్ ఇయర్ ఇస్ ద క్యాలెండర్ ఇయర్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ జనవరి. మరి నువ్వు ఫస్ట్ జనవరి ఫాలో అవచ్చు కదా, చేశారు, ట్రై చేశారు, మళ్ళీ తాతయ్య ఫినాన్షియల్ ఇయర్ని. బట్ దిస్ ఈజ్ అవర్ కస్టమ్. అది జరగలేదు, జరగదు. మేబీ నెక్స్ట్ టైం నిన్నైతే ఏమైనా చేస్తారు. కస్టమ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది మన యాక్ట్ లో. మీనింగ్ చదవండి. ఏ ఇంపాక్ట్ కూడా ఉంటుందమ్మా యాక్ట్ కి? హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు. సార్ ఏం లేదు సార్, యాక్ట్ లో పాయింట్ చెప్పాడు ప్రొవిజన్ ని, రూల్స్ లో నేను మార్చలేనది, సుప్రీం కోర్టు వచ్చిందమ్మా, ఈ ప్రొవిజన్ ఏదైతే యాక్ట్ లో చెప్పారో తక్కువ ఉంది, ఇన్వాలిడ్ అని చెప్పింది. సుప్రీం కోర్టు ప్రిపేర్ అవుతుందా? సో ఈ యాక్ట్ లో క్లారిటీ లేదు ఆ ప్రొవిజన్ లో. ప్రొవిజన్ మీనింగ్ ఇది. అల్టిమేట్ గా ఎవరు చెప్పింది ఉంటుందమ్మా? సుప్రీం. సో కస్టమ్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది మన యాక్ట్. ఫైనాన్షియల్ ఇయర్ అనేది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ ఏప్రిల్. సో అలా ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్ అమ్మా, ఏ యాక్ట్ అయినా ఏముంటాయి మనం సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ ని చాప్టర్స్ కింద డివైడ్ చేస్తారు. సెక్షన్ నెంబర్స్ ఫార్మర్స్ అని చేస్తారు, చాప్టర్ నెంబర్స్ సెక్షన్ నెంబర్స్ కొన్ని చాప్టర్ నెంబర్స్ ఫార్మాట్స్ ఆఫ్ షెడ్యూల్స్ ఉంటాయి. చదువుకోవాలి. సెక్షన్స్ అలా స్టార్ట్ చేసే ముందు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నువ్వు ఇండియాలో ఏం చేసినా, ఏం రాసుకున్నా, ఏం మాట్లాడినా, ఏ యాక్టివిటీ చేసినా దీనికి అగెనెస్ట్గా ఉంటుంది. ఏంటి సార్? ఏంటి సార్? మన ఇండియాలో మనమంతా ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలి, అయిపోతున్నాం బాగా లీడ్ చేయాలి పర్లేదు, ఎలా లీడ్ చేయాలి. ఎగ్జాంపుల్, సార్ అన్న ఏరియా ఏ మూవీ అమ్మా అది? అస్సలు తక్కువ భలే చెప్పారు. కానీ అందులో ఒక బుక్ లో రాసుకుంటారు వాళ్ళు, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి గొడవలు రాకుండా అందరికి ఆన్సర్ సేమ్ అలాగే ఇండియాలో డిఫరెంట్ ప్రాంతాలు ఉన్నాయి, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనందరికీ క్లాషెస్ రాకుండా విడిపోకుండా అలా విడిపోయాం. యాక్చువల్గా ఒకసారి ఇంటర్నల్ ఇష్యూస్ ఆర్ దేర్. ఇక మీదట పాలిటిక్స్ ఎన్ని జరిగినా సరే మనం బుక్ రాసుకొని ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఏమొచ్చినా సరే ఈ బుక్ను మాత్రం మనం ఫాలో అవ్వాలి. మీరు ఏం చేసినా అనేది ఒకటి రాసుకున్న ఆ బుక్ పేరే కాన్స్టిట్యూషన్. ఏ యాక్ట్ అయినా క్రియేట్ చేయాలి, దానికి అగెనెస్ట్ ఉండకూడదు. ఉంది అంటే అది ఇన్వాలిడ్ ఇండియాలో. ఒక పాయింట్ చెప్తాను, కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్ ఏంటి సార్? పాయింట్ అంటే, సో నీకు ఇండియన్ సిటిజన్షిప్ వస్తుంది ఇండియాలో పెడితే. మీకు తెలియని విషయం ఏంటంటే విత్ కండిషన్స్. ఆ సిటిజన్షిప్ అనేది కండిషన్స్తో ఇస్తారు. అందులో కండిషన్ నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఇండియా ఏం చేసినా సరే నువ్వు ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా చైనా మీద వారికి వెళ్ళింది, ఇండియాదే బ్లండర్ మిస్టేక్ అనుకుందాం, అయినా సరే నువ్వు సపోర్ట్ చేయాలి ఇండియా. బై మిస్టేక్ అయినా నువ్వు ఇండియా తప్పు చైనాకి సపోర్ట్ చేస్తే నీ సిటిజన్షిప్ క్యాన్సిల్. ఆ కండిషన్తోనే నీకు సిటిజన్షిప్ ఇచ్చావు. ఏ పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇండియా. అప్పుడే నువ్వు ఇండియన్ సిటిజన్. నువ్వు ఎప్పుడైతే ఇండియాకి సపోర్ట్ చేయకుండా వేరే కంట్రీకి సపోర్ట్ చేస్తావో ఈ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేసావు, రైట్? క్యాన్సిల్ చేసేసి బయటకు పంపించాడు. కానీ సీరియస్గా తీసుకోరు గవర్నమెంట్. బికాస్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా కండిషన్ ఉంది. ఈ సిటిజన్షిప్ ఇచ్చిన ఏ కండిషన్తో ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడు, ఇండియా ఫ్లాగ్ నువ్వు కాల్ చేసి మన సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేస్తావు. బయట బయట
బోర్డర్ బయట అయితే పక్కన కంట్రీ వాళ్ళు కాల్ చేస్తారా ఏం చేస్తారో మనకు సంబంధం లేదు. యు ఆర్ నాట్ ఇండియన్. అందుకని ఎట్టి పరిస్థితులు దట్ ఈస్ ద కండిషన్. ఆ కండిషన్తో మీకు సిటిజన్షిప్ ఎక్కడుందో అవ్వదు. అంత పవర్ఫుల్ అమ్మ కాన్స్టిట్యూషన్. ఈవెన్ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే ఒక యాక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసేది ఈ యాక్ట్ కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉందా, ఏదైనా పాయింట్ ఉంటే యాక్ట్ మొత్తం క్యాన్సిల్ అంటే. సేమ్ నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఇండియాలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నావు, కంపల్సరీ అది ఎక్కడ చెప్పు ఉండాలి కలెక్ట్ చేసుకో అని చెప్పేసి ఎక్కడ అది ఫార్మ్స్ చెప్పు ఉండాలి, కాన్స్టిట్యూషన్లో చెప్పు ఉండాలి. అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్రియేట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పారు, ఎలో చేశారా లేదా అనేది చదివితే 3 చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. అన్ని యాక్ట్స్ లో సెక్షన్స్ అంటారు, కాన్స్టిట్యూషన్ లో సెక్షన్స్ అంటారు, ఆర్టికల్స్ అంటారు. ఏమంటారు? ఈ ఆర్టికల్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఆ 3 చదువుతాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్రియేట్ చేయొచ్చా, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో కలెక్ట్ చేయొచ్చా లేదా మీరు చెప్పండి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 265, అందులో మాట్లాడారు ట్యాక్స్. సేమ్ ఇదే వర్డింగ్ వాడారు, నెగిటివ్ వర్డింగ్ వాడారు. దాని మీనింగ్ ఏంటో మీరు చెప్పండి, సింపుల్ ఇంగ్లీష్. No tax can be levied or collected except by the authority of law. సింపుల్ ఇంగ్లీష్ ఏంటి సార్? సింపుల్ ఇంగ్లీష్ అంటే ఏంటి? వాట్సాప్ చాటింగ్ అసలు చాలా కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ అది. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. కొంచెం సింప్లిఫై చేస్తాం. In India, no tax will be collected without law. In India, no tax. In India, anybody, like government or government company, can't collect tax without law. Without law. Government permission of tax. Even government के करेंगे tax. Even government also can't collect tax without law. That meaning. లా లేకుండా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు ఇండియాలో. నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? ఇంట్లో ఏముంది సార్? అది రాయడానికి ఏముంది సార్? అదే కదా లేదు ఎవరైనా ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రాయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రాసి కలెక్ట్ చేయాలి. ఇది చెప్పాలా? చెప్పకపోతే ఏమైందో నేను చెప్తాను. ఆ పాయింట్ కానీ నువ్వు కాన్స్టిట్యూషన్లో చెప్పకపోతే ఏమైందో నేను చెప్తాను. పాయింట్ ఇంపాక్ట్ ఏంటో చెప్తాను. ఆ పాయింట్ రాయడం వల్ల ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఇండియాలో మైక్ పెట్టేసి నైట్ ఇంత ట్యాక్స్ పే చేయండి అని మోడీ తాతయ్య ఉంటే ఎవరు పే చేయడు. ఏమంటారో తెలుసా? యాక్ట్లో చూపించాను. ఎందుకు యాక్ట్లో చూపించన్నాడు? యాక్ట్ నేను ఒప్పుకుంటేనే వస్తుంది. అది సార్ ఒప్పుకునేది ఏంటి సార్? నేను అంటే మీనింగ్ నేను డైరెక్ట్గా పార్లమెంట్కి వెళ్ళి ఓటేసి ఉండకపోవచ్చు, బట్ నేను ఓటేసి ఒక అతను ఎంచుకున్నాను కదా, అతను నా తరఫున ఈ పర్టికులర్ యాక్ట్ నా పీపుల్కి బెనిఫిషియల్గా ఉంది అంటేనే ఓటేస్తాను, పార్లమెంట్ అప్రూవ్ చేస్తాను. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎవరు ఓకే అంటే వచ్చింది చెప్పండి? ఏదైనా ఇండియాలో ఒక లా ఎవరు ఓకే చేస్తేనే వస్తుంది? పబ్లిక్. ఇండైరెక్ట్ అందరు పబ్లిక్ ఓటు వేయలేరు కాబట్టి పార్లమెంట్కి వచ్చి మన తరఫున పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ వెళ్ళి మన తరఫున ఓటేస్తారు. ఆయన ఓటేసాడు అంటే ఓకే అని ఎవరు ఓటేసినట్టు? బీ కేర్ఫుల్ సెలెక్టింగ్ యువర్ రిప్రజెంటేటివ్. ఓకే చేసినట్టు ఆయన ఓకే చేస్తే ఆయన సైన్ చేస్తే నువ్వు చేసినట్టు. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మన యాన్సిస్టర్స్ మనం ఓకే చేసింది. నువ్వు ఒక్కసారి నో అంటే మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్కి వెళ్ళి ఆ సిస్టమ్ లేదు ఇండియాలో యాక్చువల్లీ, నువ్వు వెళ్ళి మీ రిప్రజెంటేటివ్ ఆ యాక్ట్లో పబ్లిక్గా పెడతారమ్మా ఓకే చేశాను. యాక్ట్లో మనకి అగెనిస్ట్గా చాలా పాయింట్స్ ఉన్నాయి, నువ్వు సైన్ చేయొద్దు అని మీ అందరు లెటర్ ఇస్తే ఆయన సైన్ చేయకూడదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ యాక్ట్ మనకి అగెనిస్ట్గా ఉంది అని లెటర్ ఇస్తే ఆయన వెళ్ళి ఓట్ అయ్యాడు. అలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓట్ అయ్యకపోతే యాక్ట్ రాదు.
సార్లు జరిగింది పార్లమెంట్లో. జిఎస్టీ అనేది ఎప్పుడో 2003లో రావాల్సింది 2017లో వచ్చింది. ఎందుకు సార్? ఒక్క ఎంపీ కూడా ఓటేది వద్దు అని సార్. ఎందుకు? వాళ్ళ ప్రాంతంలో ఉన్న ట్రేడర్స్ అందరూ జిఎస్టీని తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పారు. అందుకని ఓటింగ్ పడలేదు. 2017లో ఏం జరిగింది? మెజారిటీ ఎంత వచ్చింది? మోడీ గారు రావచ్చు. అంత మెజారిటీ రాకపోతే ఇప్పటికీ జిఎస్టీ వచ్చేది కాదు. ఆ మెజారిటీ ఇప్పుడు రాలేదనుకోండి. అప్పుడు కాబట్టి ఆ మెజారిటీలో కాబట్టే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ ఇప్పటికీ వచ్చేది. దట్ ఈస్ అ పాలిటిక్స్ కూడా ఉంటుందని చెప్పాగా. బట్ పాయింట్కి వచ్చాక యాక్ట్ అనేది అంత ఇంపార్టెంట్ అమ్మా. నీకు ఈ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్ల నీకు అర్థం కావట్లేదు. కానీ యాక్ట్ కేమ్ ఫ్రమ్ పబ్లిక్ అందరూ ఓకే అంటేనే యాక్ట్ వస్తుంది సార్. అలా యాక్ట్ ద్వారానే ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఎవరికి ఇష్టమైతేనే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి నువ్వు ఇండియాలో. పీపుల్కి ఇష్టమైతేనే ట్యాక్స్ కలెక్ట్ చేయాలి ఇండియాలో. No tax can be collected or levied except by the authority of law. Law came from public. Public ఓకే అంటేనే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అది లేదు సార్. వాట్ ఈస్ లా? ఈస్ ద అథారిటీ ఆఫ్ పబ్లిక్. కేమ్ ఫ్రమ్ ది ఆథరైజేషన్ ఆఫ్ పబ్లిక్. పబ్లిక్ నుంచి వచ్చిందే లా. ప్రెసిడెంట్ పార్లమెంట్ బోత్ ది హౌసెస్ అప్రూవ్ చేసి, లోక్సభ రాజ్యసభ రెండు హౌసెస్ లో అప్రూవ్ అవ్వాలి. ప్రెసిడెంట్ గారు కూడా అప్రూవ్ చేయాలి. మూడు ఉంటేనే పబ్లిక్ అప్రూవ్ చేసింది. అప్పుడే లా వస్తుంది. అప్పుడు మాత్రమే ట్యాక్స్. అంటే ఆ మూడు జరిగినాయి అంటే ఇండియాలో ఉన్న ప్రతి పబ్లిక్ ఓకే అంట. ఆ పాయింట్ లేకపోతే ఏమైంది సార్? సింపుల్. గవర్నమెంట్ మైండ్ పట్టుకొని అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎదురు చెప్తారు? అలా చేసిందా సార్ గవర్నమెంట్? యాక్టివిటీ చేసి 2016 డిమానిటైజేషన్. ఎప్పుడు జరిగిందమ్మా డిమానిటైజేషన్? యాక్ట్ ఉందా? 2 రోజుల ముందు చెప్పారా? ఎప్పుడు చెప్పారో తెలుసా? మీరు చిన్నపిల్లలు 2016లో ఉన్నారు. గుర్తు తెచ్చుకోండి. డిమానిటైజేషన్ అంటే నోట్ బ్యాన్ అమ్మా. 1500 నోట్ బ్యాన్ చేశారు కదా. అది ఎప్పుడు చేశారు? ఎవరు చేశారు? మోడీ తాతయ్య చేశారు. ఎప్పుడు చేశారు? మిడ్ నైట్. నేను అప్పుడే పనుకోబోతున్నా. ఒక్కసారిగా ఆయన చెప్పండి. నేను అసలు టీవీలో చెప్తే అయిపోద్దా అనుకున్నా. నాకు నాలెడ్జ్ ఉంది, అయిపోద్దని తెలుసు. మా ఇంట్లో ఫోన్ చేశారు. ఏం చేస్తానంటే కౌంట్ చేసుకున్నా. ఇన్స్టిట్యూట్ కదా, క్యాష్ ఉంటుంది కదా. హాస్పిటల్, ఇన్స్టిట్యూట్, హోటల్, పెట్రోల్ బంక్ ఎక్సెప్షన్ ఇచ్చాడు. హాస్పిటల్ ఎక్సెప్షన్ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్కి ఇవ్వలేదు. ఇంటూ ఎక్స్చేంజ్ చేయాలి అని చెప్పి హడావిడిగా చాలా క్యూ ఉంటుందని ఒక ఐడియాతో మా ఫ్రెండ్స్ కానీ అదర్ ఫ్రెండ్స్ కానీ ఇందులో చెప్తే అయిపోతారు. చెప్పుకుంటాడు. మళ్ళీ రేపు రివైజ్ చేస్తారు. పార్లమెంట్ ఉంటుంది, పార్లమెంట్లో పెడతారు. మాకు తెలుసు అది యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో కరెన్సీకి సంబంధించి ఏ పాయింట్ లేదు. కరెన్సీ ప్యూర్లీ ద క్యాబినెట్ డెసిషన్. బట్ ట్యాక్స్ ఇస్ నాట్ ద క్యాబినెట్ డెసిషన్. ట్యాక్స్ ఏం చేయాలన్నా ట్యాక్స్ కావాలంటే నీకు కావాలి, పార్లమెంట్లో పెట్టాలి, డిస్కషన్ జరగాలి, పీపుల్ అందరూ యాక్సెప్ట్ చేయాలి, ప్రెసిడెంట్ గారు సైన్ అవ్వాలి. అప్పుడు కదా ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి. బట్ డిమానిటైజేషన్ మిడ్ నైట్ టీవీలో అనౌన్స్ చేసిన వెంటనే ఏమైపోయిందమ్మా? ఉందా? మిడ్ నైట్ మోడీ తాతయ్య వచ్చి స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్ ట్యాక్స్ కట్టండి, మిడ్ నైట్ 12 o'clock మోడీ తాతయ్య అనౌన్స్ చేశాడు. ఇస్ ఇట్ వ్యాలిడ్? ట్యాక్స్ అయినా కలెక్ట్ చేయడానికి వీలేదు కదా. లేకపోతే మోడీ తాతయ్య మైక్ పెట్టి చెప్పగానే అయిపోద్దాం. యాక్ట్ అని అడుగుతాం. లైన్ కరెన్సీ కెనాట్ బి క్యాన్సిల్డ్ వితౌట్ ది అథారిటీ ఆఫ్ ప్లాన్ ఉంటే అది ఇన్వాలిడ్. అలాంటిది ఏం లేదు. బట్ ట్యాక్స్ మోడీ తాతయ్య వచ్చి మైక్లో చెప్తున్నాడు. అందుకనే చూడు, నీకు ఏ ట్యాక్స్ రేట్ అయినా పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు సైన్ అయిన తర్వాత మైక్ పెట్టి మిడ్ నైట్ చెప్పరు ఇన్వాలిడ్ అని చెప్పి. ఎక్కడ చెప్పారమ్మా ఇన్వాలిడ్ అని? కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్లో చెప్పాలి? ఎగ్జామ్లో వస్తుంది. 265 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలా
ఇండియా ఫేట్ని, ఫైనాన్షియల్ ఫేట్ని మార్చిన ఆర్టికల్. ఇన్ కేస్ అది లేకపోతే ఈ పాటికి మనం మిడ్ నైట్ టాక్స్ రేట్లు చూడాల్సి వచ్చేది. ఈస్ నాట్ పాసిబుల్. అంత ఇంపార్టెంట్ ఆర్టికల్, చెప్తుంది అది మీనింగ్ ఇండియా ఫేట్ మార్చాలి. అది కానీ లేకపోయి ఉంటే మనం వాళ్ళ క్యాబినెట్ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, చెప్తా ఉంటా ఉంటాం. మిడ్ నైట్ మనం కొనుక్కునేటప్పుడు ఏదో ట్యాక్స్ రేట్ అనౌన్స్ చేస్తారు, పొద్దున కల్లా అది ఉంటుంది. ఈజ్ నాట్ పాసిబుల్. పార్లమెంట్లో పెట్టి యాక్ట్ అయితే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ 265. సో సార్ ఆర్టికల్ 245 ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకని జిఎస్టీ మోడీ తాత అనౌన్స్ చేయడం రాలేదు. 2003 నుంచి ఫైట్ చేసి మోడీ తాత పెట్టి పార్లమెంట్లో బోత్ ది హౌసెస్లో అప్రూవ్ చేయించుకొని అప్పుడు తీసుకొచ్చాడు. స్ట్రగుల్ ఉంటుంది, జిఎస్టీ హిస్టరీలో ఉంటుంది. మోర్ దాన్ 1 year స్ట్రగుల్ అయితే వచ్చింది. డిమానిటైజేషన్ డే మిడ్ నైట్ వచ్చేసి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ కరెన్సీ. రైట్. ఆర్టికల్ 245 ఇంకొక ఆర్టికల్ దగ్గర ట్యాక్స్ గురించి మాట్లాడాడు, జాగ్రత్తగా రండి. ఆర్టికల్ 245 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్టెడ్ టు ది ప్రొవిజన్ ఇన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ మే మేక్ లా ఫర్ హోల్ ఇండియా. అంటే పైన నేనేం చెప్పాను, ఒక లా ఉండాలి ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే చెప్పాను. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నువ్వు కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఏమి ఉండాలి, లా ఉండాలి. ఆ లా ఎవరు క్రియేట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది చెప్పాడు. ఏ ఆర్టికల్లో చెప్పాడు? ఆర్టికల్ పార్లమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏమంటారు? అసెంబ్లీ అంటారు, షార్ట్ కట్ లో అసెంబ్లీ అంటారు. పార్లమెంట్ అంటే పవర్ ఎవరికి ఇచ్చారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రిపేర్ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారా? అది ఏ ఆర్టికల్లో చెప్పారు? ఆర్టికల్ 245. ఆర్టికల్ 245 లో చెప్పారు. ఆర్టికల్ 245. ఈ 2 ఆర్టికల్స్, ఆర్టికల్ నెంబర్ ఎంతమ్మా? 265. ఆర్టికల్ నెంబర్ 245 వెరీ ఇంపార్టెంట్. 265 లో ఏం చెప్పారు? సింపుల్ వర్డ్స్, no tax can be collected without the authority of law. 245 లో ఏం చెప్పారు? who has the power to create law? లా ఎవరు క్రియేట్ చేయగలరు? పార్లమెంట్. ఆ కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. పార్లమెంట్ ఒకటి. no tax can be collected without the authority of law. ఎంసీక్యూ అడుగుతున్నాడు, వెరీ ఇంపార్టెంట్. రేపు క్లాస్లో ఈ నెంబర్స్ అడుగుతున్నాను, ఎవరు చెప్పకపోతే వాళ్ళు 10 times రిపోజిషన్ రాయాలి. ఇక్కడ బుక్ ఉంది కదమ్మా, ఈ బుక్లో సెకండ్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ చేయాలి. 8247686623 అది నా నెంబరే. దానికి వాట్సాప్ 20 times రిపోజిషన్. అప్పుడు ఇంటికి పోను, క్లాస్ బంద్ చదవాలి, క్లాస్లోనే వచ్చేస్తాను. సో మళ్ళీ చెప్పండి, ఎంసీక్యూ అడుగుతాడు. ఆర్టికల్ నెంబర్ 265, ఆర్టికల్ నెంబర్ 245. ఇంకొక ఆర్టికల్లో కూడా ట్యాక్సెస్ గురించి ఆర్టికల్ 8 సార్ అంటే ఆర్టికల్ 246. ఏంటమ్మా అది? ఏం మాట్లాడారు సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు తీసుకుంటున్నారండి? సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చి అడిగింది కదా, నేను నువ్వే తీసుకుంటే మాకేంటి? సరే మన ఇద్దరం పంచుకుందాం. అలా పంచుకుంది అంటే సాగ్రిగేట్ చేస్తున్నారు కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. ఏ ఆర్టికల్లో సాగ్రిగేషన్ చెప్పారమ్మా? స్టేట్ ఏ టాక్సెస్ కలెక్ట్ చేసుకోవాలి, సెంట్రల్ ఏ టాక్సెస్ కలెక్ట్ చేసుకోవాలి సెగ్రిగేషన్ చెప్పారు. 3 లిస్ట్ చెప్పారు. ఎన్ని లిస్టులు చెప్పారు 246 లో? లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1 ఇస్ ద యూనియన్ లిస్ట్. పేరులోనే ఉంది యూనియన్ లిస్ట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. సో ఎంట్రీ నెంబర్ 82 లో లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ చెప్పారు. టాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇన్కమ్ మీద ఎవరు ఉంటారు ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాల్సింది? సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ లిస్ట్ లో ఉంటే ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. లిస్ట్ 2 ఇస్ ద స్టేట్ లిస్ట్. ఎంట్రీ నెంబర్ 46 లో ఏవైతే చెప్పారో వాటన్నిటి మీద హక్కు ఎవరికి ఉంటుందమ్మా? స్టేట్ గవర్నమెంట్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకప్పుడు వాట్ అని ఉండేదమ్మా, వాట్ అని ఉండేది. సేల్స్ ట్యాక్స్ అని ఉండేవి, లగ్జరీ ట్యాక్స్ అని ఉండేవి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని. ఏమైపోయిందమ్మా? జిఎస్టీ. కాబట్టి ఆ లిస్ట్ 2 పెద్ద అగ్రికల్చర్ మీద ఎలాగో ట్యాక్స్ లేదు కాబట్టి వాళ్ళు ఉన్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్టం తీసుకుంటే తీసుకోవాలి.
త్రీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ లిస్ట్ త్రీ? కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటమ్మా? Both central and state government both will collect 50-50 or whatever the percentage. GST 50-50. CGST ఎప్పుడైనా మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే మీరు చూసుంటారమ్మా, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 9%, 9%. బిస్కెట్ ప్యాకెట్ మీద కానీ ఎక్కడైనా ఒకప్పుడు చూడండి, సగం తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ కాంకరెంట్. ఇక్కడ చెప్తాను జిఎస్టీ లింక్ అమ్మా, ఇప్పుడు కూడా బాగా చెప్తాను, ఇప్పుడు ఇక్కడ డీటెయిల్ చెప్తాను, బట్ లింక్ చేసుకోవడానికి పెట్టుకుంటే బాగా మంచిది. యాక్చువల్లీ జిఎస్టీ ఈజ్ నాట్ 240. లిస్ట్ 3లో జిఎస్టీ ఉంటుంది. చూసుకుంటూ కావాలంటే కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఆర్టికల్ 246 వెళ్ళి లిస్ట్ 3లో చూడండి, జిఎస్టీ ఉంటుంది. నువ్వు రాసావు ఊరికే కాంకరెంట్ లిస్ట్లో ఎగ్జాంపుల్ కోసం రాసావు. మరి జిఎస్టీ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ జిఎస్టీ వచ్చినప్పుడు లిస్ట్ 3లో పెట్టారు. ఎందుకు? లాజికల్లీ యూనియన్ లిస్ట్కి వెళ్ళకూడదు, జిఎస్టీ స్టేట్ లిస్ట్కి వెళ్ళకూడదు. మరి ఏ లిస్ట్కి రావాలి? కాంకరెంట్ లిస్ట్. స్టేట్స్ గొడవ చేశారు. ఎందుకు సార్? మంచి పాయింట్ రైజ్ చేశారు అమ్మా స్టేట్స్. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మంచి పాయింట్ రైజ్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం పాయింట్ రైజ్ చేశారు సార్? మాకు అభ్యంతరం లేదు, అది కాంకరెంట్ లిస్ట్లోనే రావాలి, మాకు ఏ అభ్యంతరం లేదు, కానీ కాంకరెంట్ లిస్ట్లో డీటెయిల్గా చదవండి. ఒక పాయింట్ నేను చదివి వినిపిస్తాను. కాంకరెంట్ లిస్ట్లో వచ్చినప్పుడు ఇద్దరు స్టేట్స్కి ఈక్వల్ పవర్ ఉంటుంది కలెక్షన్, బట్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు సెంట్రల్ ప్రివేల్ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్ సార్. ఇద్దరికి కలెక్షన్లో ఈక్వల్ పవర్ ఉంటుంది, కానీ ఇద్దరికి మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఎవరు చెప్పింది ప్రివేల్ అవుతుంది అంటే నెక్కుతుంది. ఎవరు చెప్పింది నెక్కుతుందమ్మా? సెంట్రల్. కాబట్టి నువ్వు ఆ పాయింట్ రిమూవ్ చేయాలి, మళ్ళీ అమెండ్ చేయాలి కాన్స్టిట్యూషన్. లేదండి ఆ పాయింట్ని అమెండ్ చేయడం, మళ్ళీ అమెండ్ చేయాలంటే మళ్ళీ పార్లమెంట్ పెట్టుకోవాలని ఒక పని చేద్దామంటే లిస్ట్లోనే పెట్టద్దు జిఎస్టీ. ఆ లిస్ట్లో పెడితే కదా నీకు ఆ సెంట్రల్ ప్రివేల్ అప్లై అయింది. కొత్త ఆర్టికల్ క్రియేట్ చేద్దాం, ఆర్టికల్ 245A. ఇప్పుడు జిఎస్టీ ఆర్టికల్ 245లో ఉంటుందా, ఆర్టికల్ 245Aలో ఉంటుందా? అందరూ చెప్పాలమ్మా. 246A ఆర్టికల్ 246Aలో 246 అనేది లిస్ట్ 3లో రావాల్సింది 246A అని ఒకటి క్రియేట్ చేసి బోత్ హ్యావ్ ఈక్వల్ పవర్ అని రాశారు. ఎందుకు మా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ఎగ్జామ్లో అడగరు కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అడుగుతారు. ఎందుకు జిఎస్టీని 246 లిస్ట్ 3లో పెట్టకుండా 246A అని కొత్తగా ఎందుకు క్రియేట్ చేసి పెట్టారు? అది అంతే అంటారు. అంతే కాదు, పెద్ద స్టోరీ. అది 2 months డిబేట్ జరిగింది నాకు మీద. ఎందుకు పెట్టారమ్మా 246Aలో? ఎందుకు లిస్ట్ 3లో పెట్టలేదు? రీజన్ ఏంటి? ఇఫ్ ఇట్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లిస్ట్ నెంబర్ 3, ఏమైతే డ్యామేజ్ ఏంటి? ద సెంట్రల్ విల్ ప్రివేల్. సెంట్రల్ ప్రివేల్ అవుతుంది. దట్స్ వై దే హావ్ క్రియేటెడ్ 246A అండ్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ GST. 246లో పెడితే అదే లిస్ట్ 1లో పెట్టలేం, లిస్ట్ 2లో పెట్టలేం, లిస్ట్ 3లో పెడితే ఎవరు ప్రివేల్ అవుతారు? డిస్ప్యూట్ వస్తాయి. సెంట్రల్ దానికి స్టేట్ 3లో ఉండదు. మరి నువ్వు రాసావు ప్రస్తుతానికైతే ఏం లేదు. జిఎస్టీ కూడా 246Aలో పెట్టారు. అర్థమైందా 246A ఎందుకు ఆరిజిన్ అయిందో? ఏ సార్ ఆ కాంకరెంట్ లిస్ట్లో సెంట్రల్ ప్రివేల్ అవుతుందనే ఓటు తీసేయచ్చు కదా. ఎందుకు? రేపు పొద్దున వేరే రాసుకోవడానికి అమౌంట్ ఉంచారు కదా. తెలివిగా సెంట్రల్ ఏం చేసింది చూడమ్మా, అది తీసేయకుండా కొత్తది క్రియేట్ చేసి తీసేస్తే రేపు పొద్దున ప్రతిదీ ఏమవుతుందమ్మా 240 హిస్టరీలో పెట్టిన ప్రతి దానికి ఇద్దరు ఈక్వల్ అవుతారు. అది డిబేటింగ్ కాగదు. అలాంటి పాయింట్ ఉండాలి ఫ్యూచర్లో, అంటే దాన్ని తీసేయకూడదు. కానీ అందులో పాలిటిక్స్ అమ్మా, మీరు ఆ బ్రెయిన్తో ఆలోచించారు. చాలా సింపుల్గా పాయింట్ తీసేసి రాయొచ్చు కదా. నువ్వే ప్రైమ్ మినిస్టర్ అయితే, నువ్వే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మళ్ళీ పెట్టలేవు కదా ఫ్యూచర్లో మళ్ళీ పెట్టాలంటే స్టేట్స్ అన్ని ఒప్పుకోవాలి. ఖాళీగా ఉంచు, కొత్తది క్రియేట్ చేయి. పాలిటిక్స్ స్టూడెంట్ ఏంటి చదువుతున్నారు సింపుల్గా ఏముంది సార్ అందులో రాయొచ్చు కదా పాయింట్. ఇట్స్ నాట్ అ లా, ఇట్స్ పాలిటిక్స్. నువ్వు అనుకున్నట్టు అది లా కాదు. ఈరోజు మేము మా గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వస్తుంది, లేదా మా గవర్నమెంటే మళ్ళీ రావు, అప్పుడు మాకు మెజారిటీ రావు.
స్టేట్స్ అన్ని మేమే ఎంపీలు ఉండొచ్చు. అప్పుడు మాకు ఈ పాయింట్ లేకపోతే ఏమైంది? కాన్స్టిట్యూషన్ మార్చాలంటే ఫుల్ మెజారిటీ ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ పాయింట్ అలాగే ఉంచండి, కొత్తగా రాయండి. పాలిటిక్స్ చాలా ఉన్నాయమ్మా, సింపుల్ పాయింట్. తర్వాత చెప్పే చూస్తారు అసలు ఇది చేశారా అని చెప్పేసి. చూడటానికి సింపుల్ కాన్సెప్ట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. బట్ ఇంకా చాలా డెప్త్ ఉంటుంది. జిఎస్టీ దగ్గర చెప్తారు అసలు ఏం జరిగింది, 246A ఎలా వచ్చింది, ఎవరు గొడవ చేశారు, ఏ స్టేట్ వాళ్ళు గొడవ చేశారు, అందులో ఆంధ్ర తెలంగాణ పోర్షన్ ఎంత, అసలు మన వాళ్ళు ఏం చేశారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం మాట్లాడారు. స్టోరీ నేను జిఎస్టీ దగ్గర బాగా ఉంది. 246A ఆరిజిన్కి ఎవరు మెయిన్ కారణం, ఆ గొడవ ఏంటి, ఆ స్ట్రగుల్ ఏంటి, ఎందుకు అలా గొడవ చేయాల్సి వచ్చింది, పాస్ట్ ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా స్టేట్, అది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అదంతా ఆరిజిన్ ఆఫ్ 246A అన్న. విల్ డిస్కస్ ఇట్ ఇన్ జిఎస్టీ బ్యాక్ చాప్టర్ సిలబస్ మనకి ఆ సిలబస్ దగ్గర డీటెయిల్ చూద్దాం. ప్రస్తుతానికి లింక్ చేసి వదిలేసాం జిఎస్టీ దగ్గర. మనం చెప్పింది ఏంటమ్మా, మళ్ళీ పెడతాం తల్లి. చెప్పండి అమ్మా ఒకసారి. ఆర్టికల్ నెంబర్ 265 ఏంటమ్మా, నో ట్యాక్స్ కెన్ బి లెవిడ్ వితౌట్ ది అథారిటీ ఆఫ్ లా. ఆర్టికల్ నెంబర్ 245 ఏంటమ్మా, సో ద పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు క్రియేట్ లా ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. Income tax. Sir, article number 246, we have it segregated the power to collect the taxes. They have segregated state and central. 3 list ఉంటుంది. ఏంటి ఆ 3 లిస్ట్? లిస్ట్ 1 ఏంటమ్మా? లిస్ట్ 2 ఏంటమ్మా? లిస్ట్ 3 ఏంటమ్మా? లిస్ట్ 1 లోనేమో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, లిస్ట్ 2 లోనేమో అదర్ దాన్ ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, లిస్ట్ 3 లో కాంప్లైంట్ లిస్ట్ లో జిఎస్టీ ఉండాలి కానీ ఉండదు. రీజన్ డిఫరెంట్ సినారియో అది జిఎస్టీ దగ్గర చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 246 బాగా గుర్తుపెట్టుకోవాలి, రేపు క్లాస్లో అందరూ చెప్పాల్సిందే. There are 2 types of taxes in India, direct tax and indirect tax. Direct tax అంటే ఏంటి, indirect tax అంటే ఏంటి? The direct tax is the direction, ultimate burden నా మీదే ఉంటుంది, ట్యాక్స్ కూడా నేనే పే చేయాలి. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. మీ ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇన్కమ్ మీద మీరు పే చేస్తారా, పక్కన వాళ్ళకి షిఫ్ట్ చేస్తారా బర్డన్ని, మీరే పే చేయాలి. వేరే ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ నువ్వు బాగా ఆలోచించు. సో జనరల్గా మీరు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టారు, మీరు ఎప్పుడైనా ఎంత పే చేశారు, ట్యాక్స్ ఎంత కట్టారు, ట్యాక్స్ పే చేశారా మీరు? చేశారా? నేను ఇదే క్వశ్చన్ విలేజ్లోకి వెళ్ళి అడగండి, ట్యాక్స్ పే చేశారంటే వాళ్ళు ఏం చెప్తారు, మా ట్యాక్స్ కడుతున్నారా లేదా అంటే ఏం చెప్తారు వాళ్ళు? ట్యాక్స్ కడుతున్నారంటారా, కట్టట్లేదంటారా వాళ్ళు? విలేజ్లోకి వెళ్ళి అడిగినా లేకపోతే బయట వెళ్ళి అడిగినా సరే, ఏదైనా రోడ్ మీద చిన్న చిన్న వాళ్ళని అడిగినా ట్యాక్స్ కడుతున్నారా మీరు అంటే ఏమంటారు, మా ట్యాక్స్ కడుతున్నారంటారా, కట్టట్లేదంటారా? They don't know they are paying taxes. ఏంటమ్మా ట్యాక్స్? ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ. మీరు కూడా చాలాసార్లు పే చేసి ఉంటారు, బుక్ కొని ఉంటారమ్మా, బుక్ కొని డబ్బులు ఇస్తున్నారంటే అందులో ఏది కూడా ఉంది, జిఎస్టీ. మరి గవర్నమెంట్ పే చేస్తారా, షాప్ కీపర్ పే చేస్తారా? షాప్ కీపర్. గవర్నమెంట్ బర్డన్ షిఫ్ట్ అవుతుంది కదా, అల్టిమేట్ బర్డన్ నాది కానీ కలెక్ట్ చేసి పే చేయాల్సిందే ఎవరు? షాప్ కీపర్. ఇన్కమ్ ట్యాక్స్ అలాగా, నీ ఇన్కమ్ మీద ట్యాక్స్ నువ్వే పే చేయాలి, వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయడం కుదరదు. Ultimate burden of payment of taxes, responsible to pay tax ఇద్దరు ఒకళ్ళే. బట్ ఇక్కడ ultimate burden to pay tax is the purchaser and responsibility to collect and pay the tax is on shopkeeper. Example income tax, direct tax కి. Indirect tax example ఏంటమ్మా, GST. Sir, when you earn the income, you are responsible to pay tax and you have a burden. When you buy the stuff, nothing but product or products or services, shopkeeper is responsible to pay, to collect tax, but the ultimate burden is you. You have to pay the tax to the shopkeeper. మొత్తం మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, మీకు తెలియదు అంతే. అందుకని ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నారు. ఇండైరెక్ట్ గా మీ దగ్గర నుంచి తీసుకుంటాం ట్యాక్స్. గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎలా తీసుకుంటుందమ్మా, డైరెక్ట్ గా తీసుకుంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా తీసుకుంటుంది, ఇండైరెక్ట్ గా షాప్ కీపర్ ద్వారా తీసుకుంటుంది. అంటే మీకు కూడా తెలియదు. దాన్ని కొంచెం ఎగ్జామ్లో రాయాలి కదా, 4 పాయింట్లు అన్నా, అదిగో 4 పాయింట్లు రాస్తాను. ఎగ్జామ్లో ఒక పాయింట్ రాస్తే మార్క్స్ రాస్తాడా? 4 పాయింట్స్ రాయాలి. డిఫరెన్స్ అంటే 4 మార్క్స్. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తాను చూడండి అమ్మా, డిఫరెన్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాను. 4 పాయింట్స్. ఇన్కర్డ్ అండ్ డైరెక్ట్లీ పేడ్ బై ది పర్సన్ కన్సర్న్. ఎవరైతే పే చేయాలో, ఎవరైతే ఇన్కర్ అవుతారో వాళ్ళే పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్.
paid by one person అంటే ఎస్ఎస్సి, బట్ ద సేమ్ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. కట్టేదేమో నేను, బట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునేదేమో షాప్ కీపర్ దగ్గర. కీపర్ ఏమో గవర్నమెంట్. డైరెక్ట్ టాక్స్ ఈజ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్. వెల్త్ ఉండేదమ్మా, ప్రస్తుతానికి హోల్డ్ చేశాడు అబాలిష్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెల్త్ ట్యాక్స్ కూడా మళ్ళీ రిజ్యూమ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే ఉంది. ఇన్కమ్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద ఏముంటుందమ్మా? పర్చేజ్, సేల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీద వచ్చేది ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి సర్వీసెస్ మీద, గూడ్స్ మీద వచ్చేది ఏంటమ్మా? జిఎస్టీ. నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్. ఇక్కడ ఏంటమ్మా? బర్డెన్ ఇస్ షిఫ్టెడ్ టు సబ్సిక్వెంట్ యూజర్. జిఎస్టీ అనేది ఒకరి నుంచి ఒకరికి షిఫ్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను మ్యానుఫ్యాక్చరర్ని, ట్రేడర్ నా దగ్గర వచ్చి కొనుక్కున్నాడు ప్రోడక్ట్, నేను కట్టిన జిఎస్టీ అతనికి పంపించేస్తాను. అతను దాన్ని యూజ్ చేసుకుని ఇంకొంచెం జిఎస్టీ కలెక్ట్ చేస్తాను. అల్టిమేట్గా కస్టమర్ పే చేస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు. నీ ఇన్కమ్ మీద ఆల్రెడీ వేరే వాడు ట్యాక్స్ కట్టుంటాడు, అది నీకు ఇన్కమ్, అదే ఇదే సంబంధమే లేదు, నువ్వు కట్టాల్సింది. సో ఆల్రెడీ అతను ట్యాక్స్ కట్టాడు సార్ అంటే ఊరుకుంటావు? ఆబ్వియస్లీ మనకు వచ్చే ప్రతి డబ్బుల మీద వేరే వాడు ట్యాక్స్ కట్టుంటారు. దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారా, షిఫ్ట్ చేస్తున్నారా? నో, ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ కట్టాల్సి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఫీజు కట్టారు, బ్లాక్ మనీయా ట్యాక్స్ కట్టిన మనీ అయినా? అది ట్యాక్స్ కట్టిన మనీ. మళ్ళీ అది నాకు ఏమవుతుంది? ఇన్కమ్. మళ్ళీ దాని మీద నేనేం చేయాలి? దాని మీద జిఎస్టీ అవ్వాలి. నేను నీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే దాని మీద నువ్వు జిఎస్టీ కడితే ఆ జిఎస్టీ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, నేను దాన్ని వాడుకోవచ్చు. ఐటీసీ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అది ఒకటి ఉంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎంత బాగుంటుందో. మీరు ఎలాగో ట్యాక్స్ కడతారు కాబట్టి నేను కట్టక్కర్లేదు. ఆఫ్టర్ ది అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు కలెక్ట్ చేస్తారంటే ఆఫ్టర్ ది ఇన్కమ్ ఫర్ ది ఇయర్ ఈజ్ ఎర్న్డ్. అంటే ఇయర్లీ కలెక్ట్ చేస్తారంట ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కలెక్ట్ చేస్తారమ్మా? ఇయర్ ఒకసారి. మంత్లీనా, ఇయర్లీనా, డైలీనా? లాస్ట్ ఇయర్ది ఇప్పుడు ఈ జూన్ కల్లా ఫైనలైజ్ చేసి పే చేసాను. ఇయర్లీ, డైలీగా, మంత్లీ కూడా. సార్ మన జిఎస్టీ కలెక్టెడ్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ పర్చేజ్. ఎప్పుడైతే ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఎట్ దట్ టైం. మీరే ప్రైమ్ మినిస్టర్ అన్నా, మీరు ప్రైమ్ మినిస్టర్ రోల్ ప్లే చేయాలి, ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ రోల్ ప్లే చేయాలి. మళ్ళీ బయటకు వచ్చేసేసి సిటిజన్ రోల్ ప్లే చేయాలి. నిజాయితీగా మీరు నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఆలోచించారు. ఓకేనా? ఫ్రాంక్ గారు మళ్ళీ మీరు మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. ఇయర్లీ కలెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ మంత్లీ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తాం జిఎస్టీ. ఒకటి జిఎస్టీ కూడా ఇయర్లీ కలెక్ట్ చేయొచ్చు కదా. లేదా ఇది ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఇన్కమ్ అనేది ఇయర్లీ వస్తుందా? డైలీ వచ్చేవాళ్ళు ఉన్నారు, మంత్లీ వచ్చేవాళ్ళు ఉన్నారు, మంత్లీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు. నాదైతే డైలీ వస్తుంది, డైలీ ఫీజులు వస్తాయి. ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు కదా ఇన్కమ్ ట్యాక్స్. సరే పోనీ తప్ప అనుకుందాం, అది కూడా ఇయర్లీ తీసుకోవచ్చు కదా. ఒకటి అది, ఒకటి ఇది ఏంటి? రెండింటిలో ఏదో ఒకటే రైట్ ఉంటుంది. ఏది కరెక్ట్? ఏ పాలసీ కరెక్ట్? ఎప్పటికప్పుడు తీసుకోవడం కరెక్టా? ఇయర్ మొత్తం ఒకసారి తీసుకోవడం కరెక్ట్? తీసుకోవడం కరెక్టా? ఇయర్ మొత్తం ఒకసారి తీసుకోవడం. ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఇయర్ మొత్తం కలిపి ఒకసారి అంట, జిఎస్టీ మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటాం. ఏది కరెక్ట్? ఏ పాలసీ? India is following two policies for direct and indirect taxes, not the same policy. Which policy is correct and why? క్వశ్చన్ అర్థమైందా? కొంతమంది క్వశ్చనే అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థమైంది. నేను చెప్పను, నేను సిటిజన్, ఫైనాన్స్ మినిస్టర్. చెప్పండి అమ్మ, కామెంట్ అమ్మ, నువ్వు చెప్తున్నామా ఏది కరెక్ట్? రెండింటిలో నీ కామెంట్, నీ ఒపీనియన్. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు చెప్పు. ఒకటే ఫాలో అవ్వాలి, అదిగా చెప్పేది. రెండు కరెక్ట్ కాదు, ఒకటే ఫాలో అవ్వాలి. ఏదో దాన్ని మారుస్తావా, దీన్ని మారుస్తావా? ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు తప్పు తీసుకుంటావు. ఇప్పుడు తర్వాత వస్తుంది, ఎప్పుడు ఒకటి తీసుకుంటే డబ్బులు వస్తాయి కదా సార్, చేసేయచ్చు.
అదే ఖర్చు పెట్టవచ్చు. మంచి పొలిటీషియన్ అవుతారన్న. ఏది చేయాలి? ఎప్పటికప్పుడు తీసుకున్నావా ఇయర్లీగా? వన్ డే ప్రైమ్ మినిస్టర్, 1 డే కాదు 1 మినిట్ ప్రైమ్ మినిస్టర్, మినిట్ వరకే నువ్వు. డైరెక్ట్ ట్యాక్స్ ఇయర్ తీసుకోవడం కరెక్టా? జిఎస్టీ కూడా ఇయర్లీ తీసుకుంటాం. అబ్బాయి అంటున్నాడు ఎప్పటికప్పుడు తీసుకుంటే డబ్బులు వస్తాయి గవర్నమెంట్కి, స్పెండ్ చేసుకోవచ్చు. ఇయర్ అంటే డేట్ అయిపోతుంది కదా. ఆ, ప్రజలకి ఎప్పటికప్పుడు తీసుకోవడం కంటే కొద్దిగా టైం ఇచ్చి ప్రజల మనిషిని మనం, నేను కూడా ఒక టైప్ ఆఫ్ పొలిటీషియన్. ఇట్లన్నీ నీకు పడతాయి. ఇస్తాడు. సరే, ఎప్పటికప్పుడు తీసుకోవడానికి ఇష్టం, చక్కగా డబ్బులు వస్తాయి. ఎప్పుడప్పుడే తీసుకోవాలి. ఆన్లైన్ స్టేటస్ ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి రెండిట్లో. ప్రజెంట్ ఎట్లుంది అట్లే. మనం ప్రైమ్ మినిస్టర్ అయితే మనం ఏం చేస్తాం? ఓకే అమ్మా, సదాకి అయితే రెండింటిలో ఒకటి మార్చాలంటే ఏది మారుస్తాను? అగ మారదు, అదే ఉంటుంది, అదే కంటిన్యూ అవుతాం. వి నో ఆల్ దట్, బట్ ఓన్లీ ఫర్ అవర్ నాలెడ్జ్ అని. ఒకవేళ మన ఫ్యూచర్లో జరగబోతుంది, అందుకని ఫ్యూచర్లో జరగబోతుంది. రెండు ఒక స్టేజ్కి వచ్చేస్తాయి. మీకు తెలియని విషయం ఏంటంటే అది ఆల్రెడీ జరిగింది. చాలా మంది అనుకుంటారు రెండు అలాగే ఉంచాలి. తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. అబద్ధం, ఇయర్లీ అనేది అబద్ధం. ప్రజల్ని మభ్య పెట్టడానికి అలా రాస్తాం. మేము టీడీఎస్ తీసుకొని వేస్తాం. అబద్ధం, ఇయర్లీ అనేది. ఎప్పటికప్పుడు శాలరీ వస్తుందా, ట్యాక్స్ తీసుకొని శాలరీ ఇస్తాం. ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో టీడీఎస్లో 4 ఉంటాయి. వాటి మీద మాత్రమే ఎప్పటికప్పుడు తీసుకోవాలి, మిగతా అన్ని ఇయర్లీ కట్టాలి. ఇప్పుడు టీడీఎస్ చాప్టర్ ఇంత పెద్దగా అయిపోయింది. నేను మొన్న రివైజ్ చేశాను టీడీఎస్. ప్రతి అటెంప్ట్కి టీడీఎస్ చాప్టర్ ఎడిషన్స్. ఏదైనా ఒక చాప్టర్ మారకుండా ఉంటుంది అని ఉంటుంది, కానీ టీడీఎస్ ఎవ్రీ అటెంప్ట్కి మారుస్తున్నాను. ఇది కూడా మార్చాను, చేస్తూనే ఉన్నారు. ఎట్లా అయిపోయిందంటే అన్నీ వచ్చేసినాయి, ఇంకా ఏవో 2-3 రాలేదు అంతే. అబద్ధం. ఇయర్లీ రిటర్న్ వేస్తున్నాను నేను. ట్యాక్స్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేను ఉన్నానమ్మా, అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశాను. నేను ఇప్పుడు రిటర్న్ వేస్తున్నాను అంతే. ట్యాక్స్ ఆల్రెడీ కలెక్టెడ్. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ పేయింగ్ ఇయర్లీ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ పేయింగ్ ఎట్ దట్ టైమ్. సాలరీ పర్సన్ పేయింగ్ ఎట్ దట్ టైమ్. ఎవ్రీ మంత్ టీడీఎస్ డిడక్షన్. న్యూ ట్యాక్స్ రిజిమ్ అయితే ఛాన్సే లేదు. ఈసారి రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి నాకు, ఎందుకు వస్తూనే ఉన్నాయి. కళ్ళు కనపడదు సరిగ్గా, వేయట్లేదు కానీ బాగా బిజీ ఉంది, ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టక్గా టీడీఎస్ చేశారమ్మా. న్యూ ట్యాక్స్ రిజిమ్ వస్తుంది మీకు ఇందులో. మంత్లీ చేసి పడేసారు, ఇప్పుడు చేస్తున్నారు. మంత్లీ 6,000 7,000 చేసుకుంటే ఏం కాదండి, మేము వేస్తాం రిటర్న్. మీరు వేసేది ఏంటండి, అంతకుముందు ఇయర్ తర్వాత ట్యాక్స్ పెట్టాము, ఇప్పుడు ముందే ట్యాక్స్ తీసుకున్న తర్వాత మీకు కావాలంటే రిఫండ్ ఇస్తా అంటున్నారు గవర్నమెంట్. అప్పుడు తీసుకుంటున్నారు టీడీఎస్ ప్రొవిజన్స్, అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై చేసేసి ఓట్ బ్యాంకింగ్ కోసం ఇయర్లీ ఏం చెప్పారు. ఎప్పటికప్పుడు తీసుకుంటాం మేము, మరి అది మార్చొచ్చు కదా ఎప్పటికప్పుడు అని చెప్పేసి రిటర్న్ వేయాలి కదా. ఏమన్నా ట్యాక్స్ తప్పది, కలెక్ట్ ఆఫ్టర్ ది ఇన్కమ్ తప్పు, రిటర్న్ అనేది ఒకప్పుడు రైట్. ఇక అట్లా అలా ఉంచారంటే వెరీ ఫ్యూ ఇన్కమ్స్ ఆర్ దేర్, వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ పేయింగ్ ఇయర్లీ, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ పేయింగ్ ఎట్ దట్ టైం. చిన్న అమౌంట్లు ఉన్న పీపుల్, చిన్న బిజినెస్ వాళ్ళు ఇయర్లీ పే చేస్తారు.
But the large bracket, large income people, they are paying at that time. That's the matter. లాస్ట్ పాయింట్ వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి, మన రియాలిటీ మాట్లాడుతున్నాం. ఎగ్జామ్లో కూడా ఇది రాస్తావా నువ్వు? డైరెక్ట్ టాక్స్ ఈజ్ ఆల్సో కలెక్టింగ్ ఎట్ ద టైమ్, ఇట్ ఈస్ చీటింగ్ యాక్చువల్లీ, మోడీ తాత ఇట్ ఈస్ చీటింగ్, రాస్తావా? రాయాలి. డిఫరెన్సెస్ 4 మార్క్స్ 4 పాయింట్స్. ఓకే, మన ఒపీనియన్ ఎక్స్ప్లెనేషన్ అది ఓన్లీ క్లాస్లో ఉంటుంది. ఏ వీడియోలో ఏం బయటికి వెళ్ళవు. మా సార్ ఇట్లా తిట్టారు మోదీ తాత, నన్ను జైల్లో వేస్తారు, మీకే సిలబస్ అయింది. నేనేం తిట్టలేదు మోడీ తాతని, యాక్చువల్ ఐ సపోర్ట్. మీరు పొలిటీషియన్ అన్నాను, మీరు ప్రైమ్ మినిస్టర్ అన్నారు, మీరు ఫినాన్స్ మినిస్టర్ అన్నారు, మీ ఒపీనియన్స్ని నేను రాంగ్ రైట్ చెప్పాను. రైట్, మా నెక్స్ట్ క్లాస్లో వీ కంటిన్యూ విత్ బాడీస్, సిబిడిటీ, సిబిఐస్ అండ్ ఐ థింక్ 2 or 3 క్లాసెస్ ఇలా జరుగుతాయి అన్న తర్వాత మీరు మెర్జ్ అవుతారు వాళ్ళకి. 2 3 క్లాసెస్ అంటే మండే నుంచి మీరు ఆ బ్యాచ్లో మెర్జ్ అవుతారు. ఏ బ్యాచ్ సార్ అంటే రైట్, మీకు అయిపోయింది కదా, క్లోజ్ చేయొచ్చు కదా. అంటే ఇంకేమైనా క్లాస్ ఉందా నెక్స్ట్? బాయ్ అమ్మా. Recording stopped.